దేవుని నామానికి మహిమ కలుగును గాక. परमेश्वरଙ୍କ नाम गौरवान्वित हो। అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒకసారి समस्त दुईटी हाथ उत्तोलन करी प्रभु गौरव करिबा। హల్లెలూయా. हालेलुया। దేవుని విశేషమైన కృప, అపారమైన ప్రేమ, మితిలేని కనికరం ఈ రాత్రి ఆయన ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయం. परमेश्वरଙ୍କର विशेष अनुग्रह, तांकर महान दया, तापर तांकर अपरिमाण కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన एकत्रित आस्था समस्तको मोर आंतरिक धन्यवाद। అనుభవనీయులు, గొప్పవాళ్ళు, నాకు తండ్రులు, आउ सेही प्रकार अनुभूति महान मोर पिता सदृश्य దైవశాలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. परमेश्वरଙ୍କର दास गुणको मोर आंतरिक धन्यवाद दिए। ఇప్పుడు के परिवेशन करता परमेश्वर को दासों को मध्य मोर धन्यवाद दिए। నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. आ वर्तमान आम सीधा सड़क ईश्वर को वाक्य मध्य లూకా సువార్త 4వ అధ్యాయం लूका सुसमाचार 4 पर्व 17 నుండి 20 వరకు. లూకా సువార్త 4వ అధ్యాయం लूका सुसमाचार 4 पर्व 16 నుండి 20 వరకు. आ 16 रु 20 पद पर्यंत। ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया। 17వ వచనం 20వ వచనం. आ 17 पद 20 पद। గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. भाववादी जे जिसाईଙ୍କ पुस्तक तांक हस्तक చుట్టి आउ सेही पुस्तक को बंद करी పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. परिचार को ताहा देई फेराई देई से उपवेशन कले। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। నా వైపు చూసి అందరూ శ్రద్ధగా వినండి. एपटे समस्ते मुख देई भलार सुनंतु। ఉదయ కాలం కొంచెం స్పీడ్ గా చెప్పానని కొందరు అన్నారు. सकाळ समय टिके स्पीड रे कहली बोली बहुत जण कहिले। ఇప్పుడు సమయం బట్టి చూస్తే అంతకన్నా స్పీడ్ గా చెప్పాలి. समय को अल्प स्लो रे ही कहबा। ప్రభు అయిన యేసయ్య प्रभु जीसु సమాజ మందిరములోనికి వెళ్ళారు. आउ समाज गृह को गले వెళ్ళగాన जीवा संगे संगे ఆయనకు యెషయా గ్రంథము ఇవ్వబడినది. तांको जिसाय पुस्तक दिया गला। ఆయన యెషయా గ్రంథము తెరిచి से जिसाय पुस्तक खली చదివి पठन करी ఆ గ్రంథాన్ని చుట్టి ताकू से बंद करी ఎవరికి ఇచ్చాడు? काकू देले అందరూ అనండి. పరిచారకునికి ఇచ్చి परिचारिकों को देई కూర్చుండెను. से बसिले उपवेशन कले। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। ఆయన చేతికి గ్రంథం ఎవరు ఇచ్చారు? तांक हस्त को किए ग्रंथ देले? అంత కష్టంగా ఉందా? एते कष्टतर अछि कि ఆయన చేతికి గ్రంథం ఎవరు ఇచ్చారు? तांक हस्त को से जिसाय पुस्तक किए देले? సరే, ప్రభు గ్రంథం చదివిన తర్వాత అది చుట్టి ప్రభు ఎవరికి ఇచ్చాడు? आ प्रभु से ग्रंथ को पठन करी प्रभु काकू सेटा देले से पुस्तक? తెలుగులో చెప్పండి. తెలుగులో అది परिचारिकों को గ్రంథము చుట్టిన తర్వాత ప్రభు ఏ పరిచారకునికి ఇచ్చాడో आउ जो ग्रंथटी प्रभु से पुस्तक को बंद करी जो परिचारक को देले అదే పరిచారకుడు చదవడానికి ప్రభువుకి ఇచ్చాడు. सेही परिचारक ही पठन करिया पे प्रभु को देले। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। అంటే ఆ సమాజ మందిరంలో, अर्थात सेही समाज गृह ఆ रे మందిరములో, सेही गिरजाघर ఆ रे సంఘములో सेही मंडली रे ఎవరున్నారు అంటే किए अछंती माने పరిచారకుడు ఉన్నాడు, परिचारक अछंती, పరిచారకులు ఉన్నారు, परिचारक गण अछंती, పరిచర్య
చేసేవారు ఉన్నారు. ପରିଚର୍ଯ୍ୟକାରୀ ମାନେ ଅଛନ୍ତି। పరిచర్య చేసేవారు ఏం చేశారు? ପରିଚର୍ଯ୍ୟକାରୀ ମାନେ କ'ଣ କରିଛନ୍ତି? ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। ఒకరు యేసునందు విశ్వాసం ఉంచి ଜଣେ ଯୀଶୁଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ ରଖି మారు మనసు పొంది ମନ ପରିବର୍ତ୍ତନ କରି బాప్తిసం పొంది ଡୁବନ ପ୍ରାପ୍ତ ହୋଇ పరిశుద్ధాత్మ చేత నింపబడిన ପବିତ୍ରାତ୍ମା తర్వాత ଦ୍ୱାରା ପୂର୍ଣ୍ଣ ପ୍ରାପ୍ତ ହୋଇ సంఘములో సభ్యుడిగా చేరిన తర్వాత ମଣ୍ଡଳ ఎదగవలసిన ఉండవలసిన స్థితి ఏంటంటే పరిచారకుడుగా ఉండాలి. ତା ପରବର୍ତ୍ତୀ ସମୟରେ ସେ ମଣ୍ଡଳରେ ବୃଦ୍ଧି ହେବାର ତାଙ୍କର ସ୍ଥିତି କ'ଣ ମାନେ ସେ ପରିଚାରକ ହବାର మారు మనసు అయిపోయింది, ମନ ପରିବର୍ତ୍ତନ ହେଇଯାଇଛି, బాప్తిసం అయిపోయింది, ଡୁବନ ହେଇଯାଇଛି, పరిశుద్ధాత్మ నింపుదల అయిపోయింది, ପବିତ୍ରାତ୍ମାର ପୂର୍ଣ୍ଣତା ହେଇଯାଇଛି, సంఘంలో చేర్చబడ్డం ମଣ୍ଡଳରେ అయిపోయింది, ଗ୍ରହଣ ଯୋଗ୍ୟ ହେଇଯାଇଛି, యేసునందు విశ్వాస అయిపోయాడు. ଯୀଶୁ ଠାରେ ବିଶ୍ୱାସ ହେଇଯାଇଛି। ఇప్పుడు ఇంకేం చేయాలి? ବର୍ତ୍ତମାନ କ'ଣ ହବାର ఇక ଅଛି? జీవిత కాలం అంతయు ତାଙ୍କର ଯାବଜୀବନ విశ్వాసిగానే ఉంటాడా? ବିଶ୍ୱାସୀ ଭାବରେ ରହିବ କି? విశ్వాసిగానే ఉండాలా? ବିଶ୍ୱାସୀ ଭାବରେ ରହିବାର ఆ ଅଛି କି? తర్వాత ମଣ୍ଡଳରେ ବିଶ୍ୱାସ ସେ పరిచారకుడుగా మారాలి. ପରିଚାରକ ଭାବରେ ହେବା Praise ପରିବର୍ତ୍ତନ। the Lord. ହାଲେଲୁୟା। యేసు ప్రభు ପ୍ରଭୁ ଯୀଶୁ నిలబడ్డాడు. ସେ ଠିଆ ହେଲେ, ఆయన చేతికి ତାଙ୍କ ହସ୍ତକୁ గ్రంథం ఇవ్వబడింది. ପୁସ୍ତକ ଦିଆଗଲା। ఆయన చదివిన తర్వాత ସେ పఠନ କରିବା ପରେ ఆ గ్రంథాన్ని మరల తీసుకున్నాడు. ସେଇ ପୁସ୍ତକ పునର୍ବାର ସେ ନେଲେ। ఈ పని చేసేవాడు పరిచారకుడు. ଏଇ କାର୍ଯ୍ୟ ଯିଏ କରନ୍ତି ସେ ପରିଚାରକ। ఆ సమాజ మందిరంలో, ସେଇ సమాଜ ఆ ଗୃହରେ, సంఘములో, ସେଇ ମଣ୍ଡଳୀରେ, ఆ పరిచర్యలో ସେଇ ପରିଚର୍ଯ୍ୟରେ పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఆ ପରିଚାରକାରୀ ମାନେ ଅଛନ୍ତି। పరిచర్య చేసే స్థితికి ఎదిగారు. ଆଉ ସେମାନେ ପରିଚର୍ଯ୍ୟ କରିବା ପରିସ୍ଥିତିରେ ବଢିଛନ୍ତି। ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। సంఘమా, ଏ ମଣ୍ଡଳୀ ఈ రోజు నీవు ଆଜି ଆପଣ ఇంకా మారు మనసు దగ్గర ఆగిపోయావా? ଆହୁରି ମନ ପରିବର୍ତ୍ତନ ନିକଟରେ ରହିଯାଇଛ କି? బాప్తిసం దగ్గర ఆగిపోయావా? କିମ୍ବା ଡୁବନ ନିକଟରେ ରହିଯାଇଛ କି? పరిశుద్ధాత్మ నింపుదలతో ఆగిపోయావా? କିମ୍ବା ପବିତ୍ରାତ୍ମା ପୂର୍ଣ୍ଣତା ରହିଯାଇଛ କି? కేవలం సంఘంలో విశ్వాసిగా కొనసాగుతున్నావా? କିମ୍ବା ମଣ୍ଡଳରେ ବିଶ୍ୱାସୀ ଭାବରେ ବଢୁଛ କି? సంఘములో పరిచర్య చేసే స్థితికి వచ్చావా? ମଣ୍ଡଳରେ ପରିଚର୍ଯ୍ୟ କରିବା ପରିସ୍ଥିତିକି ଆସିଛ କି? ఇప్పుడు ఈ పరిచారకుడు ఏం చేశాడు? ବର୍ତ୍ତମାନ ଏଇ ପରିଚାରକ କ'ଣ କରୁଛନ୍ତି? ఏం చేశాడు చెప్పండి? ସେ କ'ଣ କରିଛନ୍ତି? ఆ? ఈ పరిచారకుడు ఏం చేశాడు? ଏଇ ପରିଚାରକ କ'ଣ କରିଛନ୍ତି? గ్రంథం ఇచ్చాడు, ଆଉ ସେ ପୁସ୍ତକକୁ ଦେଲେ, గ్రంథము ପୁନର୍ବାର ସେ ପୁସ୍ତକ ଫେରାଇ ନେଲେ। ఆ మందిరంలో అది ఒక్కటే పరిచర్య ఉందా? ఇంకా పరిచర్యలు చాలా ఉన్నాయా? ସେଇ ସମାଜ ଗୃହରେ ଗୋଟିଏ ପରିଚର୍ଯ୍ୟ ଅଛି ନା ଆହୁରି ଅନେକ କାର୍ଯ୍ୟ ଅଛି? ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। మార్కు సువార్త మార్కు సుసమాచాର మొదటి అధ్యాయం 1 పర్ବ 7వ వచనం. 7 పଦ। మార్కు సువార్త మార్కు సుసమాచార మొదటి అధ్యాయం 1 పర్ବ 7వ వచనం. 7 పଦ। అందరూ ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। నేను వంగి ମୁଁ ନଇଁ ఆయన చెప్పుల వారు విప్పుటకు యోగ్యుడను కాను. ତାଙ୍କ ପାଦୁକାର ଲେଶ ମଧ୍ୟ ଖୋଲିବା ପାଇଁ ମୁଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ। ప్రైజ్ ది లార్డ్. అందరు నా వైపు చూసి వినండి. ସମସ୍ତେ ఎପଟେ ମନ ଦେଇ ଶୁଣନ୍ତୁ। రిఫరెన్స్ తీసి చదివించి చెప్పడం నాకు అలవాటు. ఆ రిఫరెన్స్ ଖୋଲିକି ପଠନ କରିକି କହିବା ମୋର ଅଭ୍ୟାସ। అది మంచిది, ଏଟା ଉତ୍ତମ। అలా చెప్పాలని బైబిల్లో ఉంది. ସେଇ ପ୍ରକାର କହିବା ପାଇଁ ବାଇବଲରେ କୁହାଯାଇଛି। దేవుని గ్రంథము బాగుగా చదివి వినిపించి ଈଶ୍ୱରଙ୍କ ଗ୍ରନ୍ଥକୁ ସଠିକ ଭାବରେ ପଠନ କରି ବୁଝାଇ దాని అర్థం చెప్పాలి. ତାର ଭାବ କୁହାଯିବାର ଅଛି। ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। ఏదో బుర్రకథ చెప్పినోడిలాగా చెప్పుకొని వెళ్ళిపోకూడదు. କିମ୍ବା ଯଦି କାହାଣୀ କହିବା ପରି କହି ଚାଲିଲେ ହବ ନାହିଁ। ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। చెప్పండి. ଦେଖନ୍ତୁ ఆయన అంటున్నాడు, ସେ କହୁଛନ୍ତି నేను వంగి ମୁଁ ନଇଁ ఆయన చెప్పుల వారు విప్పుటకు ତାଙ୍କର ପାଦୁକାର ଦୌଡ଼ି ମଧ୍ୟ నేను యోగ్యుడను కాను ଫିଟେଇବା ପାଇଁ అంటున్నాడు. ମୁଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ। అంటే పరిచర్యలో ଅର୍ଥାତ୍ రెండో ପରିଚର୍ଯ୍ୟରେ విషయం మీకు చెప్తున్నా. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ଆପଣମାନଙ୍କୁ କହୁଛି। వంగి ତା ନଇଁ చెప్పుల వారు విప్పాలి. ଚପଲର ଦୌଡ଼ି ଖୋଲିବାର ଅଛି। అంటే మనం బూట్లకి కట్టుకునే లేస్ తాడు విప్పాలి. ଅର୍ଥାତ୍ ଆମେ ବୁଟ୍ ପିନ୍ଧୁଥିବା ସେ ଲେସ୍ର ଦୌଡ଼ି ଫିଟେଇବାକୁ ପଡ଼ିବ। ఎవరు చెప్పుల వారు విప్పాలి? କାହାର ଚପଲ ଗୁଡ଼ିକର ସେଇ ଦୌଡ଼ି ଫିଟେଇବାର ଅଛି? ଚପଲର ସେ ଦୌଡ଼ି ଫିଟେଇବାର ଅଛି। ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। మత్తయి సువార్త మత్తయి సుసమాచార 3వ అధ్యాయం 3 పర్ବ 11వ వచనం. 11 పଦ। మత్తయి సువార్త మత్తయి సుసమాచార 3వ అధ్యాయం 3 పర్ବ 11వ వచనం. 11 ପଦ। చదవగా విందాం. ଆମେ ପଠନ କରୁ କରୁ ଶୁଣିବା। జోర్ରେ పడంతు.
ఆయన చెప్పులు మోయటానికి నేను యోగ్యుడను కాను అంటున్నాడు. ତାଙ୍କର ପାଦୁକା ଗୁଡ଼ିକ ବହନ କରିବା ପାଇଁ ମଧ୍ୟ ମୁଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ. అక్కడ ఏం చదివాం మనం? ସେଠି ଆମେ କ'ଣ ପଠନ କରିଛୁ? వంగి చెప్పులు విప్పటానికి యోగ్యుడను కాను. ନହିଁ ପାଦୁକାର ସେ ଦୌଡ଼ି ଫିଟାଇବା ପାଇଁ ମୁଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ. ఇక్కడ ఏమంటున్నాడు? ଏଠି କ'ଣ କହୁଛନ୍ତି? ఆ చెప్పులు మోయడానికి యోగ్యుడను కాను ସେ అంటున్నాడు. ପାଦୁକା ବହନ କରିବା ପାଇଁ ମୁଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ ବୋଲି మనకు ఒకటి ఇక్కడ అర్థమైపోతుంది. ଆମେ ଗୋଟିଏ ବିଷୟଟି ବୁଝିଛୁ. యేసు ప్రభు చెప్పులు విప్పాలి అనుకున్నప్పుడు ପ୍ରଭୁ ଯୀଶୁ ଚପଲ ଫିଟାଇବା କଲେ చెప్పులు విప్పవలసిన అవసరం వచ్చినప్పుడు ଯଦି ତାଙ୍କର ପାଦୁକା ଯଦି ସେ ଫିଟାଇବା ପାଇଁ ଚାହାନ୍ତି, ఆయనంతటా ఆయన చెప్పులు విప్పుకుంటాడా, పరిచారకుడు విప్పాలా? ନିଜକୁ ନିଜେ ଚପଲଟାକୁ ସେ ଫିଟାଇବେ ନା କିମ୍ବା ପରିଚର୍ଯ୍ୟକାରୀ ସେ ଚପଲ ଫିଟାଇବେ? ఎంతమంది వింటున్నారు? କେତେ ଜଣ ଶୁଣୁଛନ୍ତି? మీ కుడి చేయి పైకైతే ఒకసారి స్తోత్రం ଡାହାଣ ହାତ చెప్పండి. ଟେକି ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରଶଂସା କରନ୍ତୁ. ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା. వంగి చెప్పులు విప్పాలి, ନଈକି ଚପଲ ଫିଟେଇବାର ଅଛି, చెప్పులు మోయాలి. ଚପଲକୁ ବାବା ସେଇ ପାଦୁକାକୁ ବହନ କରିବାର ଅଛି. ఎందుకు మోయాలి? କାହିଁକି ବହନ କରିବାର ଅଛି? ఉదాహరణకి ఉదాహరణ స్వరూପ పాస్టర్ గారు వెళ్ళిపోయారా? పాస్టర్ ఆଜ୍ଞା ଚାଲିଗଲେ. పాస్టర్ గారు ఇటువైపు నుండి వచ్చారు, యేసు ప్రభు ఇటువైపు నుండి వచ్చాడు. ఆ ప్రభుజీ ସେଇପଟରୁ ଆସିଲେ, అక్కడ చెప్పులు విప్పాడు. ସେଠି ଚପଲଟି ପାଦୁକାକୁ ସେ ଖୋଲିଲେ. ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା. ఆయన వచ్చి ఇక్కడ గ్రంథము మాట్లాడిన తర్వాత ଆଉ ସେ ଏଇଠି ଆସି କଥା ହେବା ପରେ ప్రభు ఇటువైపు నుండి వెళ్ళవలసి వచ్చింది. ପ୍ରଭୁ ଏପଟରୁ ଯିବାର ଅଛି. ఇప్పుడు చెప్పులు ఎక్కడ ఉన్నాయి? ବର୍ତ୍ତମାନ ଚପଲ କୋଉଠି ଅଛି? చాలా మంది ଅନେକ చెప్పులు ఎలాగిస్తారో తెలుసా? ପାଦୁକା କେମିତି ଦେବେ ଜାଣିଛ କି? ఇటువైపు నుండి మనిషి వస్తే ଏଇପଟରୁ ମଣିଷ ଆସିଲେ చెప్పుల్ని ఇటు నుండి పెడతారు. ଆଉ ସେ ପାଦୁକା నుండి వెళ్ళే మనిషి వేసుకోవాలంటే ଯଦି ଜଣେ ବ୍ୟକ୍ତି ପିନ୍ଧିବା କେଲେ ఆ చెప్పుల్ని ఇలా పెట్టాలి. ଏଇପଟକୁ ବୁଲେଇକି ପିନ୍ଧିବା. Praise the Lord. ହାଲେଲୁୟା. చాలా మంది ଅନେକ చెప్పులు ఎలాగ పెడతారంటే ଚପଲ କେମିତି ରଖନ୍ତି? ఆయనకి ఎదురుగా పెడతారు. ତାଙ୍କ ସିଧା ସମ୍ମୁଖ ఆయన ରଖିବେ. చెప్పులు మోసేవారు ఎవరు లేరు కానీ ఇప్పుడు ଆଉ ବର୍ତ୍ତମାନ ଚପଲ ବହନକାରୀ ପାଦୁକା ବହନକାରୀ କେହି వంగి ନାହାନ୍ତି. చెప్పులు విప్పేవారు ఎవరు లేరు କିଏ కానీ ମଧ୍ୟ ନଈକି ପାଦୁକା ଫିଟେଇବା ଲୋକମାନେ ନାହାନ୍ତି. భర్తకు భార్య చేయట్లేదు, ଆଉ ସ୍ତ୍ରୀ ହିଁ ସ୍ୱାମୀର କରୁନାହାନ୍ତି, తండ్రికి పొళ్ళలే చేయట్లేదు, ଆଉ ବାପାଙ୍କର ପିଲାମାନେ ହିଁ କରୁନାହାନ୍ତି, అన్నకి తమ్ముడే చేయట్లేదు, ଭାଇନାଙ୍କର ଭାଇମାନେ అక్కకి କରୁନାହାନ୍ତି, చెల్లె చేయట్లేదు. ନାନୀର ଭଉଣୀ ఇక କରୁନାହାନ୍ତି. యేసు ప్రభుకి ఎవరు ଆଉ చేస్తారు? ଯୀଶୁଙ୍କର କିଏ କରିବେ? సంఘములో ఎదుగుంటే, ମଣ୍ଡଳରେ ଯଦି ବଢିଥିଲେ, ఎదిగి పరిచారకులుగా మారితే ବଢିକି ଯଦି ପରିଚର୍ଯ୍ୟକାରୀ వారు ଭାବରେ ఆ ଯଦି పరిచర్య ପରିଚର୍య చేస్తారు. ସେମାନେ ହିଁ ପରିଚାରକ କାମ ప్రైజ్ ది କରିଥାନ୍ତି. లార్డ్. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఇలాగ పరిచర్య గురించి చెప్తే ଏଇ ପରିଚାରକ ବିଷୟରେ କହିଲେ ప్రభువుకు మనం చేయవలసిన పరిచర్యలు చాలా ఉన్నాయి. ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ କରିବା ପାଇଁ ଥିବା ବହୁତ ପରିଚର୍ଯ୍ୟ ఒకసారి କାର୍ଯ୍ୟ ରହିଛି. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం ଦୁଇଟା చెప్దామా? ହାତ ଟେକି ପ୍ରଶଂସା କରିବା. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. మందిరంలో చాపలు వేయాలి, ଆଉ ଏଠି ଥିବା ପଟି ପକେଇବାର ଅଛି, మందిరంలో చైర్లు సర్దాలి, ଗିର୍ଜାରେ ଥିବା ଚୌକି ସଜେଇବାର మందిరం ଅଛି, శుభ్రంగా ఓడవాలి, ଆଉ ଗିର୍ଜାଘରକୁ ଭଲ ଭାବରେ ଝାଡୁ କରିବାର ଅଛି, మందిరంలో గడియారం పని చేస్తుందో లేదో చూసుకోవాలి. ଆଉ ଗିର୍ଜାଘରେ ଘଣ୍ଟାଟି ଠିକ ଭାବରେ କାମ କରୁଛି ନା ఇవన్నీ ନାଇଁ మందిర ଦେଖିବାର ଅଛି. పరిచర్య. ଏଇ ସବୁ ଗିର୍ଜାର ଥିବା మరి ପରିଚର୍ଯ୍ୟ. యేసు ప్రభుకు పరిచర్య ଆଉ ఏంటి? ଯୀଶୁଙ୍କର ପରିଚର୍ଯ୍ୟ କଣ? దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ. ఇదే లూకా సువార్త ଏଇ ଲୁକ ସୁସମାଚାର 8వ అధ్యాయము 8 పర్ବ 1వ వచనం నుండి 1 పదରୁ 3వ వచనం వరకు 3 పଦ పର୍ଯ୍ୟନ୍ତ స్పీడ్ గా స్పష్టంగా త్వరగా చదవగలిగిన వారు ఉంటే చదవండి. ଶୀଘ୍ର ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଯଦି ପଢିବେ ପଢନ୍ତୁ. କଣ କରୁଥିଲେ? କଣ କରୁଥିଲେ? ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఇక్కడ యేసు ప్రభుతో పాటు ଏଠି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସହିତ అనేక మంది ଅନେକ ఆయా పట్టణాల్లో, ବିଭିନ୍ନ ନଗରରେ, ఆయా గ్రామాల్లో, ବିଭିନ୍ନ ଗ୍ରାମରେ, ఆయన పల్లెల్లో ବିଭିନ୍ନ ପଲ୍ଲୀରେ ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ సంచరిస్తుంటే ପ୍ରଭୁ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ସୁସମାଚାର ଘୋଷଣା କରି ସେ ଗମନାଗମନ କରିବା ఆయన ସମୟରେ వెంట ఉండి ତାଙ୍କ ପଛେ ପଛେ ଥାଇ ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ତାଙ୍କୁ ସେମାନେ ସେବା କରି ଆସୁଥିଲେ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା. తెలుగు బైబిల్లో ତେଲୁଗୁ ବାଇବଲରେ ఉపచారము అని వ్రాయబడి ఉంది. ଉପଚାର ବୋଲି ଲେଖାଯାଇଛି. ఫుట్ నోట్ లో ତାର ତଳେ ఆయనకు పరిచర్య అని రాయబడి
ఎందురుగాక, आत्मा कहुवा कथा श्रवण कर्णधारी माने श्रवण करंतु హృదయం ఉన్నవారు గ్రహించుదురుగాక, हृदय थिबा व्यक्ति माने ता ग्रहण करंतु మనసు ఉన్నవారు లోబడుదురుగాక, मन थिबा व्यक्ति माने बसीभूत होंतु శరీరం ఉన్నవారు అనుసరించుదురుగాక, शरीर थिबा व्यक्ति माने अनुकरण करंतु ప్రాణం ఉన్నవారు స్పందించుదురుగాక, प्राण थिबा लोक माने स्पंदित होंतु అన్నము తిన్న వారికి అర్థం అవునుగాక. आ खाउतुवा लोक माने ता बुझंतु. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. సమాజ మందిరములో समाज गृह रे పరిచారకుడు ఉన్నాడు. परिचारिक अछंती. ఇప్పుడు ప్రభు సమాజ మందిరములో ఉన్నాడా? वर्तमान प्रभु समाज गृह रे ఆయా अछंती ना పట్టణాలు, से नगर रे ఆయా గ్రామాలు, विभिन्न ग्राम रे ఆయన పల్లెళ్ళు विभिन्न पल्ली पल्ली रे సంచరించుచు से गमनागमन करी దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ईश्वर को राज्य सुसमाचार घोषणा ఆయన करूछंती. వెంట तांक पछरे అనేక మంది ఉన్నారు. अनेक अछंती. వారందరూ ఎవరంటే से समस्त किए माने ఆయన వలన స్వస్థత పొందినవారు, तांक द्वारा सुस्थता पाइबा व्यक्ति ఆయన माने వలన ఆశీర్వదించబడిన तांक द्वारा आशीर्वाद प्राप्त ఆయన వలన దీవించబడిన तांक द्वारा आशीर्वाद युक्त ఆయన लोक వలన माने విడుదల పొందినవారు, तांक द्वारा उद्धार प्राप्त लोक ఆయన माने మేలు పొందినవారు, तांक देई की मंगल पाइबा लोक माने దెయ్యముల నుండి విడుదల పొందినవారు, भूत द्वारा से माने छड़ा जाइता लोक माने రక్షణ పొందినవారు, परित्राण प्राप्त लोक माने యేసు ప్రభు ద్వారా प्रभु जिसु को देई మేలు ఉపకారము పొందినవారు मंगल उपकार प्राप्त ఆయన వెంట ఉండి तांक पछरे ताई ఆయనకు పరిచర్య చేయుచుండిరి. तांकर सेवा करिया सुथले మేలు పొంది వెళ్ళిపోలేదు, मंगल पाई से माने चली जाई नथिले ఆశీర్వాదం పొంది వెళ్ళిపోలేదు, आशीर्वाद पाई चली जाई नथिले దీవెన పొంది వెళ్ళిపోలేదు, आशीर्वाद युक्त है कि से माने चली స్వస్థత जाई పొంది नथिले వెళ్ళిపోలేదు, सुस्थता पाई से माने चली जाई नथिले ఎదిగి వెళ్ళిపోలేదు. से माने वृद्धि है कि चली जाई ఆయనతో नथिले ఉండి तांक सहित ఆయన रही వెంట ఉండి तांक पछर रही ఆయన సంచరిస్తుంటే से गमनागमन ఆయనతో करथले పాటు వెళ్ళి तांक सहित जाई ఆయనకు ఉపచారము చేయించు వచ్చిరి. तांकर सेवा सेतिरे ఒక ఇద్దరు గురించి తప్పనిసరిగా చెప్పాలి. दुई जन को विषय रे निश्चित भाव रे ఏడు कहबाक पड़िबो దెయ్యముల నుండి పీడింపబడి పరిచర్య చేస్తూ ఉంది. प्रभु जीसुଙ୍କ सहित रही कि से सेवा कार्य करूछ మరొక వ్యక్తి आउ जने व्यक्ति హేరోదు గృహ నిర్వాహకుడు हेरोद गृहर व्यवर्ता కూజా, पूजा ఆయన భార్య तांकर भार्या యేసు ప్రభుతో ఉండి పరిచర్య చేస్తుంది. प्रभु जीसुଙ୍କ सहित रही कि से परिचर्या మరొకసారి करूछ రోషంగా ఒక మాట చెప్తున్నాను, आउ गुडा आपणक पय उद्योग पय ఎవరు कहूछ అన్నం తింటున్నారు వారికి అర్థం అవును, जो माने खाउछंती से माने बुझिबे ఎవరు శరీరం ముందు వారు जो అనుసరించుదురు, मानकर शरीर अछि से माने अनुकरण ఎవరికి करंतु ప్రాణం ఉందో వారు స్పందించుదురు, जो मानकर प्राण अछि से माने स्पंदित ఎవరికి మనసు ఉందో వారు లోబడుదురు, जो मानकर मन अछि से माने बसीभूत ఎవరికి హృదయం ఉందో వారు గ్రహించుదురు, जो मानकर हृदय अछि से माने बुझि ఎవరు చెవులు ఉందో వారు విందురు గాక. जार कर्ण अछि से माने श्रवण करंतु భర్త स्वामी హేరోదు గృహ నిర్వాహకుడు, हेरोदक गृह रे से व्यवर्ता कार्य करंतु భార్య भार्या యేసు ప్రభు పరిచర్య చేస్తుంది. जीसुଙ୍କର परिचर्या करूछंती అంటే నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా, अर्थात तम गृह रे जे कोनसी నీ परिस्थिति కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా, तमर परिवार रे जे कोनसी నీ परिस्थिति భర్త ఎలాంటి స్థితిలో तमर ఉన్నా, स्वामी जे कोनसी स्थिति रे थिले मध्य నీవు దేవుని మేలు పొందిన వాడివైతే तमे ईश्वर को मंगल दान जदि पाइछ माने నీవు పరిచర్య చేయకుండా ఉండలేవు. तमे परिचर्या न करनु रही पारिबो नाही. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया. ఇంకో మాట చెప్పనా, आ गोटे कथा कहबी ना ఆ మధ్య కాలంలో सेई मझिरे డెవెన్సీ కోడ్ అని ఒక సినిమా వచ్చింది. डेविंसी कोड बोली गोटे सिनेमा ఆ आस्तिला సినిమా ఏంటంటే सिनेमा कोण माने యేసు ప్రభు మగ్దలేని మరియాను ఉంచుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని आ కన్నాడు. जीसु मदलेन मरियम को रखी तांको देकी छुआ जात करैछन्ती बोली मंद गोटे सिनेमा. ఇప్పటికి కూడా మగ్దలేని మరియకి యేసు ప్రభుకి అక్రమ సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారంటే అప్పుడు లేరా? आ आजि को मध्य प्रभु जीसु को कोन सेही प्रकार दुष्कर्मर संपर्क स्थापन करूछते माने सेही दिन मानकर नथिले की ఎన్ని నిందలు వచ్చినా, केते निंदा आसिले ఎన్ని అవమానాలు వచ్చినా, जेते अपमान आसिले ఎన్ని मध्य దోషణలు వచ్చినా, जेते से ఎవరు ఏమనుకున్నా जे जा कहले मध्य దెయ్యముల నుండి విడుదల పొందింది, और से भूतग्रस्त उद्धार प्राप्त होले రక్షణ పొందింది, परित्राण पाइले యేసుతో ఉండి పరిచర్య చేస్తుంది. जीसु को सहित रही कि तांकर परिचर्या करूछन्ती. హల్లెలూయా. हालेलुया. ఆయా గ్రామాల్లో, అనేక గ్రామాలే, ఆయా పట్టణాల్లో, అనేక నగరే, ఆయా పల్లెల్లో అనేక పల్లెరే యేసుతో ఉండి జీసుଙ୍କ సହିତ పరిచర్య చేయించు, ସେ ପରିଚର୍ଯ୍ୟା କରି సంచారము చేయించున్నది. गमनागमन करूछन्ती. మగ్దలేని మరియా, मगदलेन मरियम నువ్వు యేసు ప్రభుచే దీవించబడలేదా? आपण जीसुଙ୍କ द्वारा आशीर्वाद पाइनांती నువ్వు कि ఆశీర్వదించబడలేదా? आपण आशीर्वाद कारण నువ్వు हैनांती कि దేవుని మేలు పొందలేదా? आपण ईश्वरकर मंगल दान నువ్వు దేవుని पाइनांती వలన कि ఉపకారం आपण పొందలేదా? ईश्वरकर उपकार पाइनांती దేవుని कि దయ వలన నీకు వివాహం జరగలేదా? ईश्वरको द्वारा आपण विवाहित దేవుని हैनांती కృప कि వలన నీకు పిల్లలు కలగలేదా? ईश्वरको अनुग्रह आपण संतान जात దేవుడు నీ परिणांती कि జీవితంలో ఏది చేయకుంటేనే ఈ రోజు ఇలా ఉన్నావా? आपणको जीवन रे कोनोसी परमेश्वर मंगल न कोन आपण अछि प्रकार अछन्ती. దేవుని మేలు పొందిన వారు ईश्वरकर द्वारा मंगल पाइता व्यक्ति యేసుతో माने ఉంటూ जीसुଙ୍କ सहित रही యేసయ్యకు పరిచర్య చేస్తూ వచ్చారు. जीसुको सेमाने सेवा कार्य करि आसुछन्ती. ఈ రోజు నువ్వు సంఘంలో పరిచర్య చేస్తున్నావా? आज मंडल रे आपण परिचर्या करूछन्ती कि సువార్త కొరకు పరిచర్య చేస్తున్నావా? सुसमाचार पय परिचर्या करूछन्ती. మరొక అద్భుతమైన మాట రాయబడి ఉంది, आ गोटे अद्भुत कथा लेखा जायछि. వారు తమ ఆస్తిని
ఆస్తిని ఇచ్చి పరిచారము చేయుచు వచ్చిరి. આપણા સંપત્તિ વ્યય કરી ସେମାନେ સેવા કરી આସୁଥିଲେ. Praise the Lord. હાલેલુયા. రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్పుదాం. ଦୁଇ ହାତ ଟେକି ଥରେ ପ୍ରଶଂସା କରିବା. కొంచెం అందరికంటే ఎక్కువ డబ్బులు నువ్వు ఇస్తే ଆଉ ଯଦି ସମସ୍ତଙ୍କଠାରୁ ଅଧିକ ଟଙ୍କା ଦେଲେ నీకంటే పేదోడు పరిచర్య చేయాలనుకుంటావు ଆଉ నువ్వు. ତମଠାରୁ ଗରିବ ବ୍ୟକ୍ତି ହିଁ ପରିଚର୍ଯ୍ୟ କରିବାର ଅଛି ବୋଲି ఒకవేళ ଭାବିବ. సంఘములో ఒకరికంటే ఎక్కువ చదువు ఉంటే ଯଦି ମଣ୍ଡଳ ଜଣଙ୍କଠାରୁ ଅଧିକ ପାଠ ପଢିଲେ తక్కువ చదివిన వారు పరిచర్య చేయాలనుకుంటావు କମ నువ్వు. ପାଠ పଢିଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ ପରିଚର୍ଯ୍ୟ କରନ୍ତୁ ବୋଲି ఒకవేళ ଭାବିବ. సంఘములో కొంచెం సీనియరిటీ ఉంటే ଯଦି ମଣ୍ଡଳରେ କିଛି ଯଦି ବରିଷ୍ଠତା ଥିଲେ కొత్తగా వచ్చిన వారు పరిచర్య చేయాలనుకుంటున్న వారు ఎవరో తెలుసా? ଯୀଶୁଙ୍କୁ ପରିଚର୍ଯ୍ୟ କରୁଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ କିଏ ଜାଣିଛନ୍ତି Praise କି? the Lord. ହାଲେଲୁୟା. తమ ఆస్తిని ఇచ్చి ଆପଣା ସମ୍ପତ୍ତିକି ଦେଇ పరిచర్య చేయుచు వచ్చిరి. ତାଙ୍କର ସେବା କରି ଆସୁଥିଲେ. ఇస్తే సరిపోలేదు, ଦେଲେ ଯଥେଷ୍ଟ ନୁହେଁ. పరిచర్య చేసే స్వభావం నీకు ఉండాలి. ଆଉ ପରିଚର୍ଯ୍ୟ କରିବା ସ୍ୱଭାବ ତମଠାରେ ରହିବାର పరిచర్య ଅଛି. చేసే మనసు నీకు ఉండాలి. ପରିଚର୍ଯ୍ୟ କରିବା ମନ ତମଠାରେ పరి- ନମ୍ର କରିବା ମନ పరిచర్య ରହିବାର చేసే ଅଛି. విధేయత నీకు ఉండాలి. ଆଉ ପରିଚର୍ଯ୍ୟ କରିବା ଆଜ୍ଞାବହତା ఈ ତମଠାରେ ରହିବାର విధేయత, ଅଛି. ఈ తగ్గింపు ఎప్పుడైతే ఈ మనసు నీకు ଏଇ ఉంటుందో ନମ୍ରତା ଏଇ ଆଜ୍ଞାବହତା ଯେତେବେଳେ ଏଇ ମନ ତମଠାରେ ଥାଏ అప్పుడే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగినట్టు. ସେତେବେଳେ ହିଁ ତମେ ଆତ୍ମିକ ଜୀବନରେ ବୃଦ୍ଧି ହେବା ପରି. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ହାଲେଲୁୟା. విధవరాలు పరిచర్య చేస్తారా? ବିଧବା ମାନେ କଣ ପରିଚର୍ଯ୍ୟ କରିବେ? పేదవాళ్ళు పరిచర్య ଗରିବ చేస్తారా? ମାନେ କଣ ପରିଚର୍ଯ୍ୟ నీకు କରିବେ କି? డబ్బు ఉంటే పరిచర్య ତମର చేయకూడదా? ଟଙ୍କା ଥିଲେ କଣ ପରିଚର୍ଯ୍ୟ ఉద్యోగం କରିବା ఉంటే ନାହିଁ କି? పరిచర్య ଚାକିରି చేయకూడదా? ଥିଲେ କଣ ପରିଚର୍ଯ୍ୟ ఆస్తి କରିବେନି ఉంటే କି? పరిచర్య ସମ୍ପତ୍ତି చేయకూడదా? ଥିଲେ କଣ ପରିଚର୍ଯ୍ୟ କରିବେନି କି? ఊరిలోని సంఘం అయితే పరిచర్య చేస్తావా? ତମ ଗାଁରେ ଥିବା ମଣ୍ଡଳୀରେ ପରିଚର୍ଯ୍ୟ କରିବେ బయట କି? సమాజంలో అయితే పరిచర్య చేయవా? ବାହାରେ ସମାଜରେ ପରିଚର୍ଯ୍ୟ କରିବେନି କି? అందరూ చూస్తారు అనుకుంటావా? ସମସ୍ତେ ଦେଖିବେ ବୋଲି ଭାବୁଛ ఇదిగో మనం କି? చదువుకున్న వాక్యములో ଏଇ ଦେଖ ଆମେ ପଠନ କରିବା అనేక ବାକ୍ୟରେ మంది ଅନେକ ସ୍ତ୍ରୀ ଲୋକ స్వస్థత పొందిన వారు, ସୁସ୍ଥତା ପାଇବା ମାନେ, రక్షణ పొందిన ପରିତ୍ରାଣ వారు, ପାଇବା ବ୍ୟକ୍ତି విడుదల ମାନେ, పొందిన ଉଦ୍ଧାର వారు, ପ୍ରାପ୍ତ ବାଲକ ମାନେ, ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వాద పాయిଥିବା వ్యక్తి మేలు ମାନେ, పొందిన వారు, మంగళదాన పాయిଥିବା వ్యక్తి బాప్తిసం ମାନେ, పొందిన వారు, ଦୁର୍ବଳ ପାଇଥିବା ବ୍ୟକ୍ତି పరిశుద్ధాత్మ ମାନେ, పొందిన ପବିତ୍ରାତ୍ମା వారు, ପାଇଥିବା ବ୍ୟକ୍ତି ఆయా ମାନେ, పట్టణాల్లో, ଅନେକ ନଗରରେ, ఆయా పల్లెల్లో ଅନେକ ଗ୍ରାମରେ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ସୁସମାଚାର ଘୋଷଣା କରି ఆ సువార్త కొరకు ସେଇ ସୁସମାଚାର ఏది ନିମନ୍ତେ కావాలో, ଯାହା ଆବଶ୍ୟକ, ఎంత కావాలో କେତେ ଆବଶ୍ୟକ, అది ఇస్తూ ତା ଦେଇ పరిచర్య చేస్తూ వచ్చారు. ସେମାନେ ପରିଚର୍ଯ୍ୟ କରିକି ଆସିଲେ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సంఘములోనే కాదు పరిచర్య, ମଣ୍ଡଳୀ ଭିତରେ ହିଁ ପରିଚର୍ଯ୍ୟ ନୁହେଁ, మందిరములోనే కాదు పరిచర్య, ଗିର୍ଜା ଘରେ ହିଁ ପରିଚର୍ଯ୍ୟ రాజ్య ନୁହେଁ, సువార్త ప్రకటించుటలో ରାଜ୍ୟ పరిచర్య. ସୁସମାଚାର ଘୋଷଣା କରିବାରେ ପରିଚର୍ଯ୍ୟ. పరిచర్య అంటే ପରିଚର୍ଯ୍ୟ ମାନେ పవిత్రమైన గ్రంథం ఇవ్వడం తీసుకోవడం మాత్రమే కాదు, ପବିତ୍ର ପୁସ୍ତକ ଆମେ ଦେବା ନେବା ସେତିକି ନୁହେଁ, చెప్పులు కూడా విప్పాలి, ପାଦୁକା ମଧ୍ୟ ପିଠେଇବାର ଅଛି, చెప్పులు కూడా మొయ్యాలి. ଆଉ ଚପଲ ମଧ୍ୟ ବହନ କରିବାର ప్రైజ్ ది ଅଛି. లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు సేవ హైటెక్ సేవ ବର୍ତ୍ତମାନ అయిపోయింది. ହାଇଟେକ୍ ସେବା ହେଇଯାଇଛି, అంత పేపర్ ప్లేట్లు వచ్చేసాయి. ସମସ୍ତେ ପେପର ପ୍ଲେଟ୍ ପଳେଇ ଆସିଛି. ఇంతకు ముందు దినాల్లో ୟା ପୂର୍ବ ଦିନରେ సంఘస్థులు ప్లేట్లో తింటే, ମଣ୍ଡଳ ଲୋକମାନେ ଯଦି ଥାଳିରେ ଖାଇବେ, దైవజనులు తింటే ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନେ ఆ ଖାଇଲେ ప్లేట్లు కడిగితే ఆశీర్వాదం అనుకుంటారు. ଆଉ ସେଇ ଥାଳି ଧୋଇଲେ ସେ ଆଶୀର୍ବାଦ ଆମକୁ ମିଳିବ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇదిగో నేను చెప్పిన ఈ లేఖన సారాంశము ଏଇ ଦେଖ ମୁଁ କହୁଥିବା ବାକ୍ୟର ସାରାଂଶ, ఆ సంఘములో, ସେଇ ମଣ୍ଡଳରେ, ఆ మందిరములో ସେଇ ଗିର୍ଜା ଘରେ పరిచారకులు ఉన్నారు. చర్య చేసే మనసు, హృదయం తగ్గింపు వారికి ఉంది. ପରିଚର୍ଯ୍ୟ କରିବା ମନର ସେ ନମ୍ରତା ସେମାନଠାରେ ଅଛି. పరిచర్య చేయటము ପରିଚର୍ଯ୍ୟ କରିବା గొప్ప భాగ్యముగా వారు ఎంచుకున్నారు. ଭାଗ୍ୟ ଭାବରେ ସେମାନେ ବାଛି ନେଇଛନ୍ତି. దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ ହଉ. దేవుని మేలు పొందిన వారు ଈଶ୍ୱରଙ୍କର ମଙ୍ଗଳ ପାଇବା మేలు ବ୍ୟକ୍ତି పొంది ମାନେ వెళ్ళిపోలేదు, ମଙ୍ଗଳ ପାଇ ଚାଲି ଯାଇନାହାନ୍ତି, సంఘములో ఎదిగారు, ମଣ୍ଡଳରେ ବଢିଲେ, పరిచర్య చేస్తున్నారు. ପରିଚର୍ଯ୍ୟ ఒక କରୁଛନ୍ତି. మాట చెప్పనా, ଗୋଟେ କଥା କହିବି ନା, విశ్వాసంతో చెప్పనా, ବିଶ୍ୱାସରେ କହିବି ନା, నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ମତେ କିଛି ଅନୁଭୂତି ଥିବାରୁ ఈ దైవజను, ఈ సంఘ దైవ సేవకులు ଏଇ ମଣ୍ଡଳର ପ୍ରଭୁଙ୍କ ଦାସ జాన్ విక్టర్ పాస్టర్ గారు ଜନ୍ ଭିକ୍ଟର ଆଜ୍ଞାକୁ ఈ జేకేపూర్ వచ్చినప్పటి ଏ నుండి ଜେକେପୁର ଆସିବା ଠାରୁ ఇప్పటి వరకు ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ఈ సంఘములో, ଏଇ ମଣ୍ଡଳରେ, ఈ సేవకుని ద్వారా, ଏଇ ସେବକଙ୍କ ఈ ଦେଇ, సేవ ద్వారా ଏଇ ସେବା ଦେଇ రక్షించబడిన వారందరూ, ଅପରିତ୍ରାଣ ପାଉଥିବା ଅନେକ, మేలు పొందిన వారందరూ ମଙ୍ଗଳ ଦାନ ପାଇଥିବା ଅନେକ ఈ సంఘములు ఈ చర్చిలో ఉంటే, ଏଇ ଗିର୍ଜାରେ ସେମାନେ ఈ ଥାଉ సంఘం, ఈ చర్చి ఎప్పుడో సరిపోకపోయి ఉండేది. ଏଇ ମଣ୍ଡଳୀ ସେଇ ପ୍ରକାର ନିଅଣ୍ଟ ହେଇଥାନ୍ତା. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మేలు పొందుతున్నారు, ସେମାନେ ମଙ୍ଗଳ ఆశీర్వాదం ପାଉଛନ୍ତି, పొందుతున్నారు, ఆశీర్వాଦ ପାଉଛନ୍ତି, రక్షణ ପରିତ୍ରାଣ పొందుతున్నారు, ପାଉଛନ୍ତି, పెళ్లిళ్ళు ବିବାହ చేసుకుంటున్నారు, ହଉଛନ୍ତି, బర్త్డేలు చేసుకుంటున్నారు, ସେମାନେ ଜନ୍ମଦିନ సమాధి ପାଳନ କରୁଛନ୍ତି, కార్యక్రమాలు అయిపోతున్నాయి.
సమాధి కార్యక్రమాలు సమాధి అయిపోతున్నాయి, కార్యక్రమ మొదలు వారి అయ్యాଉଛି. పనులు ముగుస్తున్నాయి, ସେମାନଙ୍କର କାମ ସରୁଛି। మరిచిపోయి వెళ్ళిపోతున్నారు. ସେମାନେ ଭୁଲି ଯାଇ ଚାଲି వారు ଯାଉଛନ୍ତି। నమ్మకంగా ఉంటే, ସେମାନେ ଯଦି వారు ବିଶ୍ୱାସ యేసుతో ରହିଥାନ୍ତେ, ఉంటే, ସେମାନେ ଯୀଶୁଠାରେ వారు ରହିଥାନ୍ତେ, ప్రభుతో ఉంటే, ସେମାନେ ప్రభుଠାରେ వారు ରହିଥିଲେ, సంఘములో ఉంటే, ସେମାନେ ମଣ୍ଡଳ ఈ ରହିଥିଲେ। రోజు ఏ సంఘములోనూ ఆ చర్చీలు సరిపోవు. ଆଜି କୌଣସି ମଣ୍ଡଳରେ ମଧ୍ୟ ଜାଗା ନିଅଣ୍ଟ ହୋଇଥାନ୍ତା। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసు దగ్గర మేలు పొందిన వారు ଯୀଶୁଙ୍କ ଠାରେ ମଙ୍ଗଳ ପାଇଥିବା ବ୍ୟକ୍ତିମାନେ యేసుతో ఉంటూ ଯୀଶୁଙ୍କ ସହିତ ରହି యేసయ్యకు పరిచర్య చేస్తున్నారు. ଯୀଶୁଙ୍କର కంటే మేము చేస్తామండి. ଯୀଶୁଙ୍କ ହେଲେ ଆମେ କରିଦେବୁ ଆଜ୍ଞା। ఆయన ప్రభువు కదా, ସେ ତ ପ୍ରଭୁ ନା, ఆయన దేవుడు కదా, ସେ ତ ପରମେଶ୍ୱର ନା, ఆయనకి చెయ్యమా? ତାଙ୍କୁ କରିବୁନି ఏది କି? యేసు ప్రభువును చూపించండి. କାହିଁ ଯୀଶୁଙ୍କୁ ଦେଖାନ୍ତୁ ଆମେ କରିଦେବୁ। యేసు ప్రభు కంటే ఎంతైనా తగ్గించుకుంటాం. ଆଉ ଯୀଶୁଙ୍କ ପାଖରେ କେତେ ହେଲେ ମଧ୍ୟ ଆମେ ନମ୍ର ହେଇଯିବୁ। ఏడి యేసు ప్రభు ఏడి? କାହିଁ ଯୀଶୁ କାହାନ୍ତି? వాళ్ళు యేసు ప్రభుకు చేశారు. ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କୁ ସେମାନେ କଲେ। ఇప్పుడు యేసు ప్రభు కనబడుతున్నాడా? ପ୍ରଭୁ ଯୀଶୁ ଦେଖା ଯାଉଛନ୍ତି। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం ప్రథమ సమూయేలు 3వ అధ్యాయం తిని పర్వ. మొదటి వచనం. ఏక పదం. మొదటి సమూయేలు ప్రథమ గ్రంథం సమూయేలు 3వ అధ్యాయం తిని పర్వ. మొదటి వచనం. 3ର 1 పదం। మొదటి సమూయేలు గ్రంథం ప్రథమ సమూయేలు 3వ అధ్యాయం 3 పర్వ మొదటి వచనం. 1 పదం। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా। ఏలి ఎదుట ଏଲିୟଙ୍କ ସମ୍ମୁଖରେ యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ଆଉ ସଦା ପ୍ରଭୁଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା କରୁଥିଲେ। మరొకసారి ఇందాక చెప్పే రోషంతో కూడిన మాట చెప్పనా? ଆଉ ଉଦ୍యోଗୀ ପାଇଁ ଆଉ ଗୋଟେ କଥା କହିବି କି? ఎవరికి చెవి ఉందో ଯାହାର କର୍ଣ୍ଣ ଅଛି, ఆత్మ చెప్పుతున్న మాట విందురుగాక. ଆତ୍ମା କହୁଥିବା ବାକ୍ୟ ସେମାନେ హృదయం ଶ୍ରବଣ ఉన్నవారు କରନ୍ତି। గ్రహించుదురుగాక. ହୃଦୟ ଥିବା ବ୍ୟକ୍ତିମାନେ మనసు ఉన్నవారు లోబడుదురుగాక. ମନ ଥିବା ବ୍ୟକ୍ତିମାନେ ప్రాణం ఉన్నవారు ପ୍ରାଣ స్పందించుదురుగాక. ଥିବା ଲୋକମାନେ శరీరం ఉన్నవారు ଶରୀର అనుసరించుదురుగాక. ଥିବା ଲୋକମାନେ ସେମାନେ అన్నము తిన్న ଅନୁକରଣ వారికి କରନ୍ତୁ। అర్థమవునుగాక. ଆଉ ଭାତ ଖାଉଥିବା ଲୋକମାନେ సమూయేలు ବୁଝନ୍ତୁ। ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? ସମୁଏଲ କାହାର ପରିଚର୍ଯ୍ୟା କରୁଛନ୍ତି? ସମ୍ମୁଖରେ ఏలి ఎవరు? ଏଲି କିଏ? ఆ సంఘ దైవజనుడు, ସେଇ ମଣ୍ଡଳର ଈଶ୍ୱରଙ୍କର ఆ ସେବକ, మందిర దైవజనుడు. ସେଇ ଗିର୍ଜାଘରର ఆ ସେବକ। దినాల్లో హల్లెలూయా। ఏలికి పరిచర్య చేస్తున్నాడు. ఏలింకర సే పరిచర్య అది యెహోవాకు పరిచర్య. ఆ సదా ప్రభుଙ୍କର పరిచర్య। చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. భారతల దే ఈశ్వరଙ୍କର గౌరవ କରିବା। సమూయేల్ని సమూయేలుଙ୍କୁ వాళ్ళ అమ్మ ତାଙ୍କ ମା కన్నది జన్మ కଲେ। దేవుని మందిరంలో ఈశ్వరଙ୍କ ଗିର୍ଜା ଘରେ ప్రతిష్ఠించి ତାଙ୍କୁ ପ୍ରତିଷ୍ଠିତ କରି అప్పగించి వచ్చేసింది. సమర్పణ କରିକି ଫେରି ଆସିଲେ। అప్పుడప్పుడు మందిరానికి వెళ్తుంది. ବେଳେ ବେଳେ ସେ ଘରକୁ ଯାଉଛନ୍ତି ଗିର୍ଜା మందిరానికి ଘରକୁ। వెళ్ళినప్పుడు ସେ ମନ୍ଦିରକୁ ଯିବା ସମୟରେ నా కొడుకు పాటలు పాడుతున్నాడేమో, ମୋ ପୁଅ ଗୀତ ଗାଉଛି ବୋଧେ, నా కొడుకు ఆరాధన ମୋ చేస్తున్నాడేమో, ପୁଅ ଆରାଧନା କରୁଛି ବୋଧେ, నా కొడుకు ప్రసంగాలు ମୋ ପୁଅ చేస్తున్నాడేమో ବାକ୍ୟ କହୁଛି ବୋଧେ అని వెళ్ళి చూస్తే ବୋଲି ଯାଇକି ଦେଖିଲେ సమూయేలు ఏం చేస్తున్నాడు? ସମୁଏଲ କଣ କରୁଛି? సమూయేలు ఏం చేస్తున్నాడు? ସମୁଏଲ ସେଠି କଣ କରୁଛି? ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? କାହାର ପରିଚର୍ଯ୍ୟା କରୁଛନ୍ତି? ఏలికి పరిచర్య చేస్తున్నాడు. ଏଲିଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା అది କରୁଛନ୍ତି। యెహోవాకు పరిచర్య. ఆ సదా ప్రభుଙ୍କର చప్పలు కొట్టి ପରିଚର୍ଯ୍ୟା। దేవుని నామాన్ని మహిమపడదాం. భారతల దే పరమేశ్వర ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. సౌలా సౌలా ఏ సౌల సౌల సౌలా సౌలా సౌల సౌల నీవేళ నన్ను హింసిస్తున్నావు. ତମେ କାହିଁକି ଆମକୁ ତାଡ଼ନା ଦଉଛ? సౌలు అంటున్నాడు, సౌల କହୁଛନ୍ତି నువ్వెవడు ప్రభు అంటున్నాడు. ତୁମେ କିଏ ପ୍ରଭୁ? నువ్వు హింసిస్తున్న యేసును నేను ତୁମେ అన్నాడు. ତାଡ଼ନାକାରୀ ଯୀଶୁ ଆମ୍ଭେ। సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? సౌల కాకు ସେଇ ତାଡ଼ନା సంఘాన్ని ଦଉଛନ୍ତି, హింసిస్తున్నాడు. మండଳିକୁ ତାଡ଼ନା ଦଉଛନ୍ତି, సేవకుల్ని హింసిస్తున్నాడు. ସେବକମାନଙ୍କୁ ତାଡ଼ନା సేవకుని ଦଉଛନ୍ତି। హింసిస్తే ସେବକମାନଙ୍କୁ ତାଡ଼ନା ଦେଲେ యేసయ్యని హింసించినట్టు, ଯୀଶୁଙ୍କୁ ତାଡ଼ନା ଦେବା ପରି। సేవకుణ్ణి చేర్చుకుంటే ଆଉ ତା ସେବକମାନଙ୍କୁ ଗ୍ରହଣ କଲେ యేసయ్యని చేర్చుకున్నట్టు, ଯୀଶୁକୁ ଗ୍ରହଣ କରିବା సేవకుణ్ణి ସଦୃଶ। సన్మానిస్తే, ସେବକଙ୍କୁ ସମ୍ମାନ କଲେ, సేవకుని గౌరవిస్తే, ସେବକଙ୍କୁ సేవకునికి ମର୍ଯ୍ୟାଦା ଦେଲେ, భయపడితే, ସେବକଙ୍କୁ ଭୟ କଲେ, సేవకునికి లోబడితే, ସେବକଙ୍କୁ ବଶୀଭୂତ ହେଲେ, దేవునికి లోబడినట్టు ଈଶ୍ୱରଙ୍କର ବଶୀଭୂତ ହେବା ପରି సేవకునికి పరిచర్య చేస్తే ସେବକଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା କଲେ, యెహోవాకు పరిచర్య ସଦା చేసినట్టు. ପ୍ରଭୁଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା କରିବା ପରି। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? ଆଉ ଗୋଟେ କଥା କହିବି କି? ఏలి కొడుకులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ଏଲିଙ୍କର ପୁତ୍ରମାନେ କେମିତି ଜାଣିଛ କି? ఎంతమందికి తెలుసు? କେତେ ଜଣ ଜାଣିଛନ୍ତି? କେତେ ଜଣ? ମୁଁ ଜାଣିଛି। ఏలి కొడుకులు ଏଲିଙ୍କର ପୁଅମାନେ ఆ సమయంలో యాజకుడైన ఏలి కొడుకులు మీలో ఎంతమందికి తెలుసు? ସେଇ ସମୟରେ ଏଲି ଯାଜକଙ୍କର ପୁଅମାନଙ୍କୁ କେତେ ଜଣ ଜାଣିଛ? హతుటెక్కో ହାତ ଟେକନ୍ତୁ, చేతులు ఎత్తండి। ఏసయ్యా తుజానికి మా కాయింగ్ హత్తుటెక్కలు చొట్ట ହେଇଯିବୁ కొడుకులు ଏଲିଙ୍କର ପୁଅମାନେ మీ భాషలో నా భాషలో ଆପଣଙ୍କ ଭାଷାରେ ମୋ ଭାଷାରେ పాస్టర్ గారి కొడుకులు ପାଷ୍ଟର ମାନଙ୍କର ପୁଅମାନେ మూర్ఖులు.
ମୂର୍ଖମାନେ, దుర్మార్గులు, ଦୁଷ୍ଟମାନେ, మారు మనసు లేని వాళ్ళు, ମନ ପରିବର୍ତ୍ତନ ନାହିଁ, బజార్లో తిరుగుతున్నారు, ବଜାରରେ ବୁଲୁଛନ୍ତି, సినిమాల్లో తిరుగుతున్నారు, ସିନେମା ହଲରେ ବୁଲୁଛନ୍ତି, చెడు పనులు చేస్తున్నారు, ମନ୍ଦ କାମ କରୁଛନ୍ତି, చర్చి డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నారు. ଗିର୍ଜାଘର ଟଙ୍କା ସବୁ ମନ୍ଦ పాస్టర్ ବ୍ୟୟ గారు କରୁଛନ୍ତି। పాస్టర్ గారు కొడుకులేమో పాస్టర్ గారికి పరిచర్య చేయట్లేదు. ପାଷ୍ଟରଙ୍କର ପୁଅମାନେ ପାଷ୍ଟରଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା నేను କରୁନାହାନ୍ତି। మొక్కుబడులు చేసుకుని కన్న నా కొడుకు పరిచర్య చేయాలా? ଆମର ମାନତ କରିବା ପୁଅ, ମୋର ପୁଅ ହିଁ ପରିଚର୍ଯ୍ୟା କରିବାର ଅଛି। అన్న ఎప్పుడు అనుకోలేదు. ଆନ୍ନା କେବେ ଭାବି ନଥିଲା। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా। ఆయన కొడుకులు ఎలాగున్నా, ତାଙ୍କର ପୁଅମାନେ ଯେମିତି ହେଲେ ఆయన ମଧ୍ୟ, భార్య ఎలాగున్నా, ତାଙ୍କର ଭାର୍ଯ୍ୟା ଯେମିତି ହେଲେ ఆయన ମଧ୍ୟ, ఎలాగున్నా, ସେ ଯେମିତି ହେଲେ ఆయన ମଧ୍ୟ, దేవుని సేవకుడు, ସେ ଈଶ୍ୱରଙ୍କର ఆయన ସେବକ, దేవుని చేత ସେ నియమించబడ్డాడు. ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ନିଯୁକ୍ତି ପ୍ରାପ୍ତ। ఆయనకి పరిచర్య చేస్తే ତାଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା କଲେ, యెహోవాకు పరిచర్య చేసిన. ସଦା ପ୍ରଭୁଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା ప్రైజ్ ది କରିବା। లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। అర్థమైందా మీకు? ବୁଝିପାରିଲେ ନା? ఏలి ఎలాంటోడో తెలుసా? ଏଲି କେମିତି ବ୍ୟକ୍ତି ଜାଣିଛ କି? ఏలి ఎలాంటి వాడో తెలుసా? ଏଲି କେଉଁ ପ୍ରକାର ବ୍ୟକ୍ତି ଜାଣିଛନ୍ତି କି? మేము నలుగురు మనుషులు ఉంటే ఎంత ఉంటాం, ఆయన అంత ఉంటాడు. 4 ଜଣ ଗୋଟେ ଜାଗାରେ ବସିଲେ ଯେତିକି ସେତିକି ସେ ଥିବେ। నలుగురు మనుషులు ఎంతలా ఉంటారో ఆయన ఒక్కడ అంతలా ఉంటాడు. 4 ଜଣ ଯେତିକି ମୋଟା ହେବେ ସେତିକି ମୋଟା। అని దగ్గితే ଯଦି ସେ ଖାସିବେ, సమూయేలు పరిగెత్తుకుని వచ్చి చెయ్యి పట్టుకుంటాడు. ସମୁଏଲ ଦୌଡ଼ିକି ଆସି ହାତ ଧରିବେ। వాసు బేసం లేవు, ସେତେବେଳେ ୱାଶ ବେସିନ୍ ନାହିଁ, ఉన్నా ఈయన లేచి వెళ్ళలేడు. ଥିଲେ ଇଏ ମଧ୍ୟ ଉଠିକି ଯାଇପାରିବେ ନାହିଁ। ఏలి వచ్చి సమూయేలు వచ్చి చెయ్యి పట్టుకుంటాడు. ସମୁଏଲ ଆସିକି ହାତ ଧରିବେ, ఆయన ఉమ్మేస్తే ସେ ଛେପ ପକେଇଲେ అవి పడేసి ସେ ବାହାରେ ପକେଇ మళ్ళీ వచ్చి చెయ్యి కడుకుంటాడు. ଆହୁରି ଆସି ହାତ ଧରିବେ। ఇది సమూయేలు పరిచర్య. ଏଇଟା ସମୁଏଲଙ୍କର ପରିଚୟ। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా। అంతేకాదు, ସେତିକି ନୁହେଁ, ఏలికి కళ్ళు కనబడవు. ଏଲିଙ୍କର ଆଖି ଦେଖାଯିବ ନାହିଁ। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా। 4వ అధ్యాయము 4 పర్ବ 18వ వచనం. 18 పଦ, మొదటి సమూయేలు గ్రంథం ప్రథమ సమూయేలు 4వ అధ్యాయము 18వ వచనం. 18 పଦ। ఈ రోజుల్లో ଆଜି ଦିନରେ పాస్టర్ గారు పేషెంట్ అయిపోతే, ପାଷ୍ଟର ଆଜ୍ଞା ପେସେଣ୍ଟ ହେଇଗଲେ, బాగున్నప్పుడే చేసిన వాళ్ళు లేరు. ଓ ଭଲ ଥିବା ସମୟରେ କରିବାର ଲୋକମାନେ ନାହାନ୍ତି। పాడైపోతే ఇంక చేసిన వాళ్ళు ఎవరున్నారు? ଆଉ ଯଦି ପାଷ୍ଟର ଆଜ୍ଞାଙ୍କର ଆରୋଗ୍ୟ ନଷ୍ଟ ହେଲେ କିଏ କରିବେ? ଆଉ ସେ ପରମେଶ୍ୱରଙ୍କ ସିନ୍ଧୁକ ବିଷୟ କହିବା କ୍ଷଣେ ଏପରି ଘଟିଲା ଯେ ଏଲି ଦ୍ୱାର ପାଖରେ ଆପଣା ଆସନରୁ ପଛଆଡ଼େ ପଡ଼ିଗଲେ। ତହୁଁ ତାଙ୍କର ବେକ ଭାଙ୍ଗି ଯାଇ ସେ ମଲେ, କାରଣ ସେ ବୃଦ୍ଧ ଲୋକ ଓ ଭାରି ଥିଲେ। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। బహు స్థూల దేహీడు, ସେ ବଡ଼ ବିରାଟକାୟ, బహు సంవత్సరాలు గడిచిన వృద్ధుడు, ବହୁ ବୟସ୍କ ବୃଦ୍ଧ, కూర్చోలేడు, కళ్ళు కనబడవు, ଆଖି ଦେଖାଯିବନି, ముసలోడు. ବୁଢା సమూయేలు ସମୁଏଲ ఏలికి పరిచర్య చేస్తున్నాడు. ଏଲିଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା କରୁଛନ୍ତି। ఇప్పుడు ఏలి బట్టలు ఉతికేవాడు ఎవడు? ଏଲିଙ୍କର ଲୁଗା କାଚିବା ଲୋକ କିଏ? మీరు ఎంతమంది మీ పాస్టర్ గారు బట్టలు ఉతుకుతున్నారు? కుడి చేయి పైకి ఎత్తండి. କେତେ ଜଣ ପାକ ଆଜ୍ଞାଙ୍କର ଲୁଗା କାଚୁଛନ୍ତି? ଡାହାଣ ହାତ ଟେକନ୍ତୁ। మీలో ఎంతమంది పాస్టర్ గారు ఇంటికి వచ్చి పాస్టర్ అమ్మగారికి పాస్టర్ గారికి పరిచర్య చేస్తున్నారు? కుడి చేయి పైకి କେତେ ఎత్తండి. ଜଣ ପାଷ୍ଟର ଆଜ୍ଞା ଘରକୁ ଆସିକି ପାଷ୍ଟର ଆଜ୍ଞାଙ୍କର ପାଷ୍ଟର వాక్యంలో నేను లేనిది చెప్తే నేను బయటకు వచ్చిన తర్వాత చెప్పు తెచ్చి కొట్టాను. నాకు ଆଉ ଯଦି ବାକ୍ୟରେ ନଥିବା ବିଷୟ ଯଦି ମୁଁ କହୁଛି ବାହାରକୁ ଆସିଲେ ମତେ ଚପଲ କାଢି ବାଡ। వాక్యంలో లేనిది నేను చెప్తే, ବାକ୍ୟରେ ନଥିବା ବିଷୟ ଯଦି నేను କହୁଛି బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్పుతో కొట్టాను. ମୁଁ ବାହାରକୁ ଆସିଲେ ମତେ ଚପଲରେ ବାଡ। సమూయేలు ସମୁଏଲ ఏలికి పరిచర్య చేస్తున్నాడు. ଏଲିଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା అది କରୁଛନ୍ତି, యెహోవాకు ତା పరిచర్య. సదాప్రభుଙ୍କର పరిచర్య। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా। సంఘములో మండలరే నువ్వు పరిచర్య చేసే స్థితికి రావాలి. ଆପଣ ପରିଚର୍ଯ୍ୟା କରିବା ପରିସ୍ଥିତିకి ଆସିବାର దేవుని ଅଛି। నామానికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କ ନାମକୁ ଗୌରବ ହଉ। యేసు ప్రభు ଯୀଶୁ తన శిష్యులకు అపణ శిష్యులకు ఏమి నేర్పాడో తెలుసా? କଣ ଶିଖେଇଲେ ଜାଣିଛ କି? పరిచర్య చేయడం నేర్పాడు. ପରିଚର୍ଯ୍ୟା କରିବା ଶିଖେଇଲେ। యేసు ప్రభు 3 రోజులు బోధించాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ 3 ଦିନ ଶିକ୍ଷା ଦେଲେ। 3వ రోజు పంపిస్తే ତୃତୀୟ ଦିନ ପଠେଇଲେ। మార్గంలో మూర్ఛిల్లి పడిపోయి చచ్చిపోతారు. ଆଉ ସେମାନେ ପଥ ମଧ୍ୟରେ ଯାଇକି ମୂର୍ଚ୍ଛା ପଡିଯିବେ। కాబట్టి వారికి భోజనం పెట్టవలసి ତେଣୁ କରି వచ్చింది. ସେମାନଙ୍କୁ ଖାଦ୍ୟ ଦେବାକୁ ପଡିଲା। వారికి భోజనం పెట్టండి అన్నారు. ସେମାନଙ୍କୁ ଖାଦ୍ୟ ଦିଅ ବୋଲି କହିଲେ। ఇంతమందికి ఎక్కడి నుండి రొట్టెలు తెస్తాం? ଏତେ ଜଣକୁ କେଉଁଠାରୁ ଆମେ ରୋଟି ଆଣିବା? ఏ పట్టణానికి వెళ్తాం? କେଉଁ ନଗରକୁ ଯିବା? ఎక్కడి నుండి కొనుక్కొస్తాం? କେଉଁଠାରୁ ଆମେ କିଣିକି ଆଣିବା? హలో, ହ୍ୟାଲୋ, వింటున్నారా ଶୁଣୁଛନ୍ତି ନା? అని శిష్యులు అంటే, ବୋଲି పଚାରିଲେ మీ దగ్గర ఏముంది ତମ ପାଖରେ କଣ ଅଛି? అది ఇవ్వండి అన్నాడు. ତାହା ଦିଅ। వాటిని ఆశీర్వదించాడు, ତାକୁ ଆଶୀର୍ବାଦ କଲେ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ପ୍ରଶଂସା ଦେଲେ, విరిచాడు, ଭାଙ୍ଗିଲେ, వారి చేతికి ఇచ్చాడు. ସେମାନଙ୍କ ହାତକୁ ଦେଲେ। అంతకు ముందు ఏం చెప్పాడు తెలుసా? ତା ପୂର୍ବରେ କଣ କହିଲେ? 50 మంది చెప్పున్నా 50 କରି 100 మంది చెప్పున్నా 100 କରି పంక్తులు తీరగా ସେମାନେ ଦଳଗତ వారిని ଭାବରେ కూర్చోబెట్టండి. ସେମାନଙ୍କୁ ବସାଅ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ పర్వ 40వ వచనం. 40 పଦ। మార్కు సువార్త మార్కు సుసమాచార 6వ అధ్యాయం 6వ పర్వ 40వ వచనం. 40 పద। అమ్మ తెలుగు కాదు, ఒరియా కావాలి.
ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। శిష్యులు ଶିଷ୍ୟମାନେ ఆ వచ్చిన జన సమూహానికి ସେ ଆସିଥିବା ଲୋକ ଗହଳିକୁ ఏం చేశారో తెలుసా? କଣ କଲେ ଜାଣିଛନ୍ତି వారి କି? దగ్గర ఉన్నది ఇచ్చారు. ତାଙ୍କ ପାଖରେ ଥିବା ଦେଲେ 50 మంది చెప్పున్న 50 କରି 100 మంది చెప్పున్న 100 କରି కూర్చోబెట్టారు. ବସେଇଲେ। ఈ రోజు ଆଜି వెనకాల కూర్చున్న వారిని ପଛରେ ବସିଥିବା ବ୍ୟକ୍ତି ముందుకు కూర్చోబెట్టలేకపోతున్నాం మేము. ଆଗରେ ଆସିକି ବସେଇ ପାରୁନା ଆମେ। ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। యేసు ప్రభు శిష్యులు ప్రభు ଯୀଶୁଙ୍କର 50 ଶିଷ୍ୟମାନେ మంది చెప్పున్న 50 100 మంది చెప్పున్న 100 କରିକି 50 మంది చెప్పున్న 50 କରିକି 100 మంది చెప్పున్న 100 କରିକି కూర్చోబెట్టారు. ବସଉଛନ୍ତି। ఎవరు చేశారా పని? କିଏ ସେଇ କାମ କଲେ? శిష్యులు చేశారు. ଶିଷ୍ୟମାନେ କଲେ। వారికి ఎవరు చెప్పారు? ସେମାନଙ୍କୁ କିଏ କହିଲେ? ప్రభు చెప్పాడు. ప్రభు କହିଲେ। అంటే ప్రభువు ଅର୍ଥାତ୍ తన ప్రభు శిష్యులకు ଆପଣା ଶିଷ୍ୟମାନଙ୍କୁ ఏమి నేర్పాడో తెలుసా? କଣ ଶିଖେଇଲେ ଜାଣିଛନ୍ତି వచ్చిన କି? ప్రజల్ని ଆସିଥିବା ଲୋକମାନଙ୍କୁ లైన్ గా ଧାଡି ଧାଡି କରି పంక్తులు పంక్తులుగా ଦଳଗତ ଭାବରେ 50-100 మంది చెప్పున్న 50-100 కూర్చోబెట్టమన్నాడు. ବସେଇବା କହିଲେ। ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। మీ దగ్గర ఏముందో ଆପଣ ପାଖରେ తర్వాత ବସିବା ପରେ విరిచి ଭାଙ୍ଗି వడ్డించమని ସେମାନଙ୍କୁ తన ବାଣ୍ଟିବା శిష్యులకు ନିମନ୍ତେ ఇచ్చాడు. ଆପଣା ଶିଷ୍ୟମାନଙ୍କୁ శిష్యులు ଦେଲେ। వడ్డించారు. ଶିଷ୍ୟମାନେ ବାଣ୍ଟିଲେ। వడ్డించిన తర్వాత ବାଣ୍ଟିବା ପରେ ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। 12 గంపలు మరల వీళ్ళే ఎత్తారు. 12ଟି ଟୋକେଇ ସେଟା ବଳକା ହେଲା। ఎవరు చేశారు ఈ పని అంతా? କିଏ କଲେ? ఆ? ఎవరు చేయించారు? କିଏ କରେଇଲେ? అంటే యేసు ప్రభు తన శిష్యులకు ఏం నేర్పాడు? ପ୍ରଭୁ ଯୀଶୁ ଆପଣ ଶିଷ୍ୟମାନଙ୍କୁ କଣ କହିଲେ? କଣ ଶିଖେଇଲେ? ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। ఈ రోజు సేవకులు పరిచర్య చేసే సేవకులు అవ్వకట్లేదు. ଆଜି ସେବକ ମାନଙ୍କୁ ସେ ପ୍ରକାର ପରିଚର୍ଯ୍ୟ କରିକି ବାନ୍ଧି 4 ପାରିବେନି। పాటలు వస్తే పాస్టరే, ଆଉ 4ଟି ଗୀତ ଜାଣିଲେ ସେ ପାଷ୍ଟର। 4 ప్రసంగాలు వస్తే 4ଟି పాస్టరే. ବାକ୍ୟ ଯଦି କହିପାରିଲେ ସେ ପାଷ୍ଟର। సేవకుని దగ్గర మందిరంలో పరిచర్య చేసేవారు లేరు. ସେବକଙ୍କ ପାଖରେ ଗିର୍ଜା ଘରେ ପରିଚର୍ଯ୍ୟ କରିବା ଲୋକମାନେ ନାହାନ୍ତି। ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। మరొక మాట చెప్పనా? ଆଉ ଗୋଟେ କଥା 50 କହିବି ନା? మంది 50 100 మంది 100 50 మంది 50 100 మంది 100 ఎందుకలా కూర్చోబెట్టాడు କାହିଁକି ସେ తెలుసా? ପ୍ରକାର ବସେଇଲେ ଜାଣିଛନ୍ତି? 50 మంది అయ్యారు. 50 ହେଲେ మధ్యలో ఒక లైన్ గ్యాప్ ఉంది. ମଝିରେ ଆଉ ଗୋଟେ ଧାଡି ରହିଲା। మరలా కూర్చోబెట్టాడు. ଆହୁରି ବସେଇଲେ 100 మందిని 100 ଜଣଙ୍କୁ। మరొక లైన్ ఖాళీ ఉంచారు. ଆଉ ଗୋଟେ ଫାଙ୍କା ରଖିଲେ। మరలా 50 మందిని కూర్చోబెట్టారు. ଆହୁରି 50 ଜଣଙ୍କୁ ବସେଇଲେ। మరొక లైన్ ఖాళీ ఉంచారు. ଆହୁରି ଗୋଟେ ଧାଡି మరలా 50 మందిని కూర్చోబెట్టారు. ଆହୁରି 50 ଜଣଙ୍କୁ అంత ବସେଇଲେ। భోజనం అయిపోయిన తర్వాత ସମସ୍ତେ ଖାଇବା ପରେ ఇప్పుడు వీరిని లెక్కేయడం సులువైపోయింది. ବର୍ତ୍ତମାନ ଗଣିବା ସହଜ ହେଇଗଲା। ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା। వీరికి లెక్క వేయడం సులువైంది. ଗଣିବା ଅତି ସହଜ ହେଇଗଲା। 50 50 50 50 100 100 100 ఈజీగా లెక్కేశారు. ସହଜରେ ଗଣିଦେଲେ। 5000 మంది లెక్కేశారు. 5000 ఈ ଲୋକମାନଙ୍କୁ రోజు ଗଣିଦେଲେ। వచ్చిన ଆଜି ଆସିଲେ 150 మంది లెక్కేయలేకపోతున్నాం. 150 జଣକୁ ଆମେ ଗଣି ପାରୁନୁ। ఎందుకు? లైన్ గా కూర్చోట్లేదు କାହିଁକି ବୋଲେ కాబట్టి. ଧାଡିରେ ବସୁନା। లైన్ గా కూర్చోబెట్టలేకపోతున్నాం ଧାଡିରେ ଆମେ కాబట్టి. ବସେଇ ପାରୁନୁ। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా। ఒక మాట చెప్పనా? ଗୋଟେ କଥା କହିବି ఎంత ନା? మంది తిన్నారు? କେତେ ଜଣ ଖାଇଲେ? କେତେ ଜଣ ଖାଇଲେ? 5000 మంది. ఎవరు? 5000 ଲୋକମାନେ ఆ? କିଏ? మరి స్త్రీలు, ଆଉ ସ୍ତ୍ରୀ ମାନେ, పిల్లలు ପିଲାମାନେ లెక్క రాలే. ସେମାନେ ହିସାବ ఎందుకు କାସିଲେ। లెక్క రాలేదంటే ହିସାବ କାସିନାହାନ୍ତି ମାନେ వీళ్ళని కూర్చోబెట్టినట్టు కూర్చున్నారు. ଏମାନେ ବସ ବୋଲିବା ଅନୁସାରେ ବସିଲେ, వాళ్ళని కూర్చోబెట్టినట్టు కూర్చోలే. କିନ୍ତୁ ଏମାନଙ୍କୁ ବସିବା ଅନୁସାରେ କହିଲେ ବସିଲେ ఈ ନାହିଁ। కోడలో ଏଇ ବୋଉ రొట్టి తీసుకున్న తర్వాత రొట్టి ନେବା ପରେ "అరే, ఈ రొట్టె ఎలాగైపోయింది? ଆଉ ଏ రొట్టి କେମିତି ହେଇଗଲା? 3-4 రొట్లు ఇన్ని ఎక్కువైపోయాయి." ଏ 3-4ଟା କେମିତି ଏତେ ହେଇଗଲା? అత్త దగ్గరికి వెళ్ళిపోయింది. ଶାଶୁ ମା ପାଖକୁ ఆ ଦୌଡି ఊరు ఆమె, ସେଇ ଗାଁର ఆ ఊరు గల ఆమె ఇక్కడ ఉందని ସେଇ ଗାଁର ଲୋକ ఆయమ్మ ఇక్కడికి వచ్చింది. ସେଇଠିକି ଆସିଲା। ఈ కులపామ అక్కడ ఉందని ఏ ଜାତିର ଲୋକ ସେଇଠି ఆమె ଅଛନ୍ତି అక్కడికి వెళ్ళింది. ସେ ସେଇଠି ଗଲେ। వీళ్ళు కూర్చోబెట్టిన దగ్గర కూర్చోలేదు. ଏମାନଙ୍କୁ ବସେଇବା ଅନୁସାରେ ବସିଲେ ନାହିଁ। అందుకే వీళ్ళు లెక్క రాలేదు. ତେଣୁକରି ଏମାନଙ୍କର ହିସାବ ଆସିଲା ନାହିଁ। పిల్లలు స్త్రీలు కూర్చోబెట్టిన దగ్గర కూర్చోరు. ପିଲାମାନେ ସ୍ତ୍ରୀ ମାନେ ବସିବା ଜାଗାରେ అందుకే ବସିଲେ లెక్క ନାହିଁ। రాలేదు. ତେଣୁକରି ହିସାବ ଆସିଲେ ନାହିଁ। వీరి లెక్క వచ్చింది. ଏମାନଙ୍କର ହିସାବ ଆସିଲା 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టె 5000 మంది పురుషులు తిన్నారని 5000 పురుଷ ଖାଇଲେ। ప్రభువుకు మహిమ వచ్చింది. ప్రభుଙ୍କର గౌరవం వారు ଆସିଲା। కూడా కూర్చోబెట్టినట్టు కూర్చుంటే ସେମାନେ ଯଦି ବସେଇବା ଅନୁସାରେ ବସିଥିଲେ, లెక్క మొత్తం వచ్చుంటే ପୁରା ହିସାବ ଆସିଥିଲେ, దేవునికి ఇంకెంత మహిమ వచ్చుండేది. ଆହୁରି పరమేశ్వରଙ୍କର କେତେ గౌరవ చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. గౌరవ ଦେଇ ପ୍ରଭୁ ప్రైజ్ ది లార్డ్. ନାମକୁ హల్లెలూయా. హల్లెలూయా। ఒక్క మాట ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? କାହିଁକି ଏ ସବୁ ଜଣାଉଛି ମାନେ దేవుని ఆత్మ మధ్యలో ఇది ప్రేరేపించాడు. ఈశ్వరుని ఆత్మ యేసు మధ్యలో ప్రభు ప్రేరేపించాడు. ప్రభు యేసు తన శిష్యులకు అప్పుడు శిష్యులకు పరిచర్య నేర్పాడు. ପରିଚର୍ଯ୍ୟ ଶିଖାଇଲେ। కూర్చోబెట్టండి, ବସାଅ, వడ్డించండి, ବାଣ୍ଟ, మిగిలింది ఎత్తండి. ଆଉ ବଳକା ସଂଗ୍ରହ କର। ఇప్పుడు శిష్యులు ఏం నేర్చుకున్నారు? ଶିଷ୍ୟମାନେ କଣ యేసు ଶିଖିଲେ? ప్రభు మరణించి ପ୍ରଭୁ ଯୀଶୁ ମୃତ୍ୟୁବରଣ పునరుత్థానుడై ପୁନରୁତ୍ଥାନ ହେବା ପରେ తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ପୁନର୍ବାର ସେ ଉଠି ଚାଲିଗଲେ। ఒకసారి పేతురు ప్రసంగం చేస్తే ଥରେ ପିତର ବାକ୍ୟୋପଦେଶ ଦେଲେ 3000 మంది మారు మనసు పొందారు. 3000 ଲୋକମାନେ ମନ రెండోసారి ప్రసంగం చేస్తే ଦ୍ୱିତୀୟ ଥର ବାକ୍ୟ କହିଲେ 5000 మంది మారు మనసు 5000 పొందారు. ଲୋକମାନେ ମନ ఎంతమంది అయ్యారు? କେତେ ଜଣ ହେଲେ?
ప్రతి దినం సంఘంలో చేర్చబడుతున్నారు. ପ୍ରତିଦିନ ମଣ୍ଡଳରେ ନୂତନ ବ୍ୟକ୍ତିମାନେ ସଂଗୃହୀତ ହଉଛନ୍ତି, వంటలు అవుతున్నాయి, ରୋଷେଇ ହଉଛି, భోజనాలు అవుతున్నాయి. ଖାଉଛନ୍ତି, వంటలు అవుతున్నాయి, ରୋଷେଇ ହଉଛି, భోజనాలు అవుతున్నాయి, ଲୋକମାନେ ଖାଉଛନ୍ତି, అందరికి వడ్డిస్తున్నారు. ସମସ୍ତଙ୍କୁ Praise the ବାଣ୍ଟୁଛନ୍ତି. Lord. ହାଲେଲୁୟା। వారి మధ్య ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ పరిశుద్ధాత్మ పొందని వాళ్ళు కొందరు ఉన్నారు. ପବିତ୍ର ଆତ୍ମା ନ ପାଇବା କେତେ ଜଣ ଅଛନ୍ତି, వారు వడ్డిస్తున్నారు. ସେମାନେ వారు ବାଣ୍ଟୁଛନ୍ତି। వడ్డిస్తున్నప్పుడు ସେମାନେ ବାଣ୍ଟୁଥିବା ସମୟରେ ఈమె మా బంధువురాలు, ଇଏ ଆମର ବନ୍ଧୁ, ఈమె కొంచెం ఎక్కువ వేస్తున్నాడు, ୟାକୁ ଟିକେ ବେଶୀ ଦଉଛନ୍ତି, వీళ్ళు నల్లగా ఉన్నారు, ଇଏ କଳା ଅଛନ୍ତି, వీళ్ళు వేరే ఊరోలు ଏମାନେ ଅନ୍ୟ ଗାଁର, అని వాళ్ళకి తక్కువ వేస్తున్నారు. ସେମାନଙ୍କୁ ଅଳ୍ପ ఈ ଦଉଛନ୍ତି। పరిశుద్ధాత్మ లేని వారికి, ପବିତ୍ର ଆତ୍ମା ନଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କୁ ఈ శరీర సంబంధమైన మనసు ఉంది. ଏଇ ଶାରୀରିକ ମନ ଅଛି, Praise the Lord. Hallelujah. అందులో భేదాభిప్రాయాలు వచ్చాయి. ସେ ବାଦ ବିବାଦ ହେଇଗଲା। అపోస్తుల కార్యము ప్రేరిత పుస్తకం 6వ అధ్యాయము 6వ పర్వ మొదటి నుండి ఏకరు 4 వచనాలు చదివితే 4 పద పఠన కలే అద్భుతమైన మాట రాయబడి ఉంది. ଅଦ୍ଭୁତ କଥା ଲେଖାଯାଇଛି, మీలో ତୁମ ମଧ୍ୟରୁ పరిశుద్ధాత్మ పొందిన వారు, పవిత్ర ఆత్మ ప్రాప్త, నమ్మకమైన వారు, విశ్వస్త, జ్ఞానవంతులు, జ్ఞానరే, మంచివారు ఉత్తమ వ్యక్తి 7 ఏర్పరచుకోండి. 7 ଜଣଙ୍କୁ ନିଯୁକ୍ତି କର, వారికి మేము ఈ పని అప్పగిస్తాం. ସେମାନଙ୍କୁ ଏଇ କାର୍ଯ୍ୟର ଦାୟିତ୍ୱ ଦେବା। ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మేము ప్రార్థన చేయుట యందును, ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବାରେ, వాక్యం బోధించుట ବାକ୍ୟ యందును ଶିକ୍ଷା ଦେବାରେ మేము ఎడతెగక ఉంటాము. ଆମେ ନିବିଷ୍ଟ ହୋଇ ରହିବା। మేము వాక్యం బోధించటం మాని ଆମେ ବାକ୍ୟ ପରିବେଷଣ କରିବା, ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ଖାଦ୍ୟ ପରିବେଷଣ କରିବା ଯୁକ୍ତିଯୁକ୍ତ ନୁହେଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఆత్మ చెబుతున్న మాట చెవిగల వారు విందురుగాక. ଆତ୍ମା କହୁଥିବା ବାକ୍ୟ କର୍ଣ୍ଣଧାରୀ ଶ୍ରବଣ କରୁ। ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ଗୋଟିଏ କଥାଟେ ଆପଣଙ୍କୁ ମନେ యేసు ప్రభు ପକେଇବି। సజీవుడిగా ఉన్నప్పుడు ପ୍ରଭୁ ଯୀଶୁ ଜୀବିତ ଥିବା ସମୟରେ పరిచర్య చేశారు. ପରିଚର୍ଯ୍ୟା କଲେ। యేసు ప్రభు వెళ్ళిపోయిన ପ୍ରଭୁ తర్వాత ଯୀଶୁ ଯିବା ପରେ, సంఘము స్థాపించబడిన ମଣ୍ଡଳୀ తర్వాత ଗଠନ ହେବା ପରେ, వేల మంది అయిపోయిన తర్వాత ହଜାର ହଜାର ଲୋକ ହେବା ପରେ, అయినా అపోస్తులు ତଥାପି ପ୍ରେରିତ ମାନେ భోజనము పంచిపెట్టే పరిచర్య చేస్తూనే ఉన్నారు. ସେମାନେ ଖାଦ୍ୟ ବାଣ୍ଟିବା ପରିଚର୍ଯ୍ୟା କରୁଛନ୍ତି। ఈ రోజు ఉదయం ଆଜି ସକାଳେ పాస్టర్స్ మీటింగ్ లో ପାଷ୍ଟର୍ସ ମାନଙ୍କ ସଭାରେ ఈ చైర్స్ వేయడానికి ଏଇ ଚେୟାର୍ସ ପକେଇବା ପାଇଁ పాస్టర్ గారు ఈ చైర్స్ అన్ని సరుస్తున్నారు. ପାଷ୍ଟର ଆଜ୍ଞା ମାନେ ଏଇ ସବୁ ଚୌକି నేను ସଜାଉଛନ୍ତି। బయట కార్యక్రమాలు చూసి లోపలికి వచ్చాను. ବାହାର କାର୍ଯ୍ୟକ୍ରମ ଦେଖି ଭିତରକୁ ଆସିଲେ పాస్టర్ గారు మొత్తం చెమటెక్కిపోయి వర్షంలో తడిసిపోయినట్టు ପାଷ୍ଟର ଆଜ୍ଞା ପୁରା ଝାଳ ହେଇକି ବର୍ଷାରେ ତିନ୍ତିବା ପରି ଯାଇଛନ୍ତି। అసలు ఆయన సీనియర్ని బట్టి ତାଙ୍କର ବରିଷ୍ଠତା ଯୋଗୁଁ ఆయన చైర్లు సరదాలా. ସେ ଚୌକି ସଜାଡ଼ିବାର ଅଛି କି? ప్రైజ్ ది లార్డ్. ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఆయన అనుభవాన్ని బట్టి, ఆయన సంఘాన్ని బట్టి, ఆయన వయసును బట్టి ତାଙ୍କର ଅନୁଭୂତି, చైర్లు సరిదే పరిచర్య చేయొచ్చా? ତାଙ୍କର ଅନୁଭୂତି, ତାଙ୍କର ମଣ୍ଡଳୀ, ତାଙ୍କର ଥିବା చెప్పి ବୟସ చేయి- ଅନୁସାରେ చెప్పి- ଚୌକି చెప్పి ସଜେଇବାର చేయిస్తా ଅଛି କି? చెప్పి చేయిస్తా అయిపోదా? କାହାକୁ କହିକି ସଜେଇଲେ ହବନି କି? చెప్పి చేయిస్తా అయిపోదా? କାହାକୁ କହିକି ସଜେଇଲେ ହବନି କି? చెయ్యాలా? କରିବେନି କି? ఎందుకు చేశారు? କାହିଁକି ସେ ନିଜେ କଲେ? అపోస్తులకు, ప్రేరిత ମାନଙ୍କୁ, శిష్యులకు ଶିଷ୍ୟମାନଙ୍କୁ పరిచర్య ସେଇ ପରିଚର୍ଯ୍ୟା నేటి వరకు దైవజనులు చేస్తున్నారు. ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ మరి నీ କରୁଛନ୍ତି। సంగతి ఏంటి? ଆପଣଙ୍କ ବିଷୟ କଣ? సమూయేలు ସମୁଏଲ ఏలి ఎదుట ଏଲିଙ୍କ ସେଇ ଦିନ ମାନଙ୍କରେ ఎవరితో దేవుడు କାହା మాట్లాడట్లేదు, ସହିତ ପରମେଶ୍ୱର କଥା ହଉନଥିଲେ। ఎవరికి ప్రత్యక్షం అవ్వట్లేదు. କାହାକୁ ମଧ୍ୟ పరమేଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପ୍ରକାଶ ఎవరికి ହଉନଥିଲା। ప్రత్యక్షం అయ్యాడో తెలుసా? କାହାକୁ ପ୍ରକାଶନ ହେଲା ఎవరితో ଜାଣିଛନ୍ତି କି? మాట్లాడాడో తెలుసా? କାହା ସହିତ ପ୍ରଭୁ କଥା ହେଲେ ఎవరికి ଜାଣିଛନ୍ତି କି? పిలిచాడో తెలుసా? କାହା ସହିତ ପ୍ରଥମ କଥା ହେଲେ ଜାଣିଛ କି? సమూయేలు ఎవరు? మీ బావమరిదా, మా బావమరిదా? సమూయేలు ఎవరు? କିଏ ସମୁଏଲ? పరిచారకుడు. ପରିଚର୍ଯ୍ୟକାରୀ పరిచర్య ସମୁଏଲ। చేసి వాడికి పిలిచాడు. ପରିଚର୍ଯ୍ୟକାରୀ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ପରମେଶ୍ୱର ଡାକିଲେ। ఆ స్థానంలో సమూయేలు కావచ్చు, ସେଇ ସମୟରେ ସମୁଏଲ ହେଇଥାନ୍ତା। ఇంకెవరైనా ଆଉ కావచ్చు. କିଏ ହଉନା କାହିଁକି? ఎవరిని పిలుస్తాడు? କାହାକୁ ଡାକିବେ? ఎవరితో మాట్లాడతాడు? కాసేద కథ హెబే. ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? କାହାକୁ ସେ ପ୍ରକାଶନ ହେବେ? పరిచర్య చేసేవాడి. ପରିଚର୍ଯ୍ୟା କରିବା ବ୍ୟକ୍ତି। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా। మీలో ఎవడైనా గొప్పవాడై ତମ ఉండగోరినేరా, ଭିତରୁ କିଏ ଯଦି ମହାନ ହେବାକୁ ଚାହିଁଲେ, వాడు మొదట పరిచారకుడు ସେ అవ్వాలి. ପ୍ରଥମେ ନିଜକୁ ସେବକ ହଉ। మీలో ఎవడైనా ప్రాముఖ్యుడై ତମ ఉండగోరినేరా, ଭିତରୁ କିଏ ముఖ్ୟ ହେବାକୁ ଚାହିଁଲେ, వాడు మొదట పరిచారకుడు ସେ అవ్వాలి. ପ୍ରଥମେ ପରିଚର୍ଯ୍ୟାକାରୀ ହଉ। దేవునికి స్తోత్రము కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ ହଉ। హల్లెలూయా. హల్లెలూయా. పరిచర్య చేస్తున్నావా? ପରିଚର୍ଯ୍ୟା କରୁଛନ୍ତି କି? పరిచర్య చేసే స్వభావంలో కలిగి ఉన్నావా? ପରିଚର୍ଯ୍ୟା କରିବା ସ୍ୱଭାବ ଅଛି କି? యేసు ప్రభు ପ୍ରଭୁ ଯୀଶୁ 3వ దినాన ତୃତୀୟ ଦିନ సమాధి నుండి గెలిచి లేచి వెళ్ళిపోయాడు. ସମାଧିକୁ ଜୟ କରି ସେ ଉଠିକି ଚାଲିଗଲେ। జాగ్రత్తగా వినండి. ଭଲ ଭାବରେ ଶୁଣନ୍ତୁ। మరియమ్మ వెళ్ళింది. ମରିୟମ ଗଲେ, హలో, మరియమ్మ వెళ్ళింది. ମରିୟମ ଗଲେ, సమాధిలో యేసు ప్రభు లేడు. ସମାଧିରେ ଯୀଶୁ ନାହାନ୍ତି। పరిగెత్తుకుని వెళ్ళి ଦୌଡ଼ି ଯାଇ శిష్యులకు చెప్పింది. ଶିଷ୍ୟମାନଙ୍କୁ ଜଣାଇଲେ। పేతురు, యోహాను ପିତର ଜହନ సమాధి దగ్గరికి ସମାଧି ନିକଟକୁ పరిగెత్తుకుని వచ్చారు. ବହୁତ କ୍ଷିପ୍ର ବେଗରେ ଦୌଡ଼ି ଆସିଲେ। హలో, ହ୍ୟାଲୋ, పేతురు కంటే ପିତରଙ୍କ ଠାରୁ యోహాను కొంచెం స్పీడ్ గా పరిగెట్టాడు. ଜହନ ଅଧିକ ଶୀଘ୍ର ଦୌଡ଼ିଲେ। యోహాను స్పీడ్ గా పరిగెత్తి ଜହନ ଶୀଘ୍ର ଦୌଡ଼ି సమాధి దగ్గరికి వచ్చి ସମାଧି ପାଖରେ ଆସି వంగి
ନଈ లోపల అంతా చూస్తాడు. ଭିତରକୁ ଯାଇକି ସେମିତି ସବୁ ଦେଖିଲେ. తల రుమాలి మడత పెట్టి ఒక చోట ఉంది, ତାଙ୍କର ରୁମାଲଟା ଗୋଟେ ଜାଗାରେ ଥୁଆ ଯାଇଛି, మడత పెట్టి ఒక చోట ఉంది, ତା ପୁରା ମଡତା କରିକି ରଖାଯାଇଛି. ఆయన చుట్టిన వస్త్రాలు పడి ఉన్నాయి. ତାଙ୍କ ଶରୀରକୁ ବନ୍ଧା ଯାଇଥିବା ବସ୍ତ୍ର ଆଉ ଗୋଟେ వంగి ଜାଗାରେ ଅଛି. చూస్తున్నాడు ସେ గాని ନଈ ଦେଖୁଛନ୍ତି କିନ୍ତୁ యోహాను లోపలికి వెళ్ళలే. ଜହନ ଭିତରକୁ ଗଲେ ନାହିଁ. పేతురు తర్వాత వచ్చాడు, ଭିତର ତାପରେ ଆସିଲେ, లోపలికి వెళ్ళాడు. ଭିତରକୁ ଦୌଡ଼ି ଗଲେ. పేతురు లోపలికి వెళ్ళిన తర్వాత ଭିତରକୁ ଯିବା యోహాను లోపలికి వెళ్ళాడు. ଜହନ ଭିତରକୁ ଗଲେ. లోపల సమస్తం చూశారు. ସେ ସବୁ ପରିସ୍ଥିତି ଦେଖିଲେ ଭିତରେ. పేతురుకి ఏం అర్థం కాలే. ଭିତର କିଛି ବୁଝିଲେ ନାହିଁ. ప్రైజ్ ది లార్డ్, ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା. యోహాను ଯୀଶୁ ପୁନର୍ବାର ଉଠିଲେ ବୋଲି ବିଶ୍ୱାସ କଲେ. ప్రైజ్ ది లార్డ్, ହାଲେଲୁୟା. రిఫరెన్స్ తీకండి, ରେଫରେନ୍ସ ଖୋଲନ୍ତୁ ఇంటికి ନାହିଁ. చదువుకోండి. ଘର ଯାଇକି ଖୋଲନ୍ତୁ. యోహాను సువార్త ଜହନ ସୁସମାଚାର 20వ అధ్యాయము 20 ପର୍ବ మొదటి నుండి 1ରୁ 6 వచనాలు. 6 ପଦ. యోహాను ଭିତର ఏం అర్థం కాలే. କିଛି ବୁଝି ପାରିଲେ ନାହିଁ. యోహాను ଜହନ యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ପୁନର୍ବାର ଉଠିଲେ ବୋଲି ବିଶ୍ୱାସ କଲେ. యేసు ప్రభు మరణాన్ని గెలిచాడని నమ్మాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ମୃତ୍ୟୁକୁ ଜୟ କଲେ ବୋଲି ବିଶ୍ୱାସ యేసు କଲେ. ప్రభు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడని యోహాను స్వీకరించాడు, అంగీకరించాడు, గ్రహించాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ମୃତ୍ୟୁକୁ ଜୟ କରି ପୁନର୍ବାର ଉଠିଛନ୍ତି ବୋଲି ଜହନ ସେ ବିଶ୍ୱାସ କଲେ, ଜାଣିଲେ, ତାକୁ ଗ୍ରହଣ କଲେ, ଦୃଢ ନିଶ୍ଚୟ పేతురుకి କଲେ. అర్థం కాలే. କିନ୍ତୁ ପିତର ବୁଝି ପାରିଲେ ఎందుకు చెప్పండి మీరు? କାହିଁକି ଜାଣି କୁହନ୍ତୁ ଆପଣ ମାନେ. యేసు ప్రభు తల రుమాలు, ଯୀଶୁଙ୍କର ଯୋଉ ମସ୍ତକରେ ଢଙ୍କା ଯାଇଥିବା ରୁମାଲ, హలో నా వైపు చూసి వినండి. ଏପଟେ ଦେଖନ୍ତୁ, యేసు ప్రభు తల రుమాలు ଯୀଶୁଙ୍କର ଥିବା ମୁଣ୍ଡ ରୁମାଲ మడత పెట్టి ତା ପୁରା ମଡତା ఒక ହେଇକି చోట ఉంది. ଗୋଟେ ଜାଗା ରଖାଯାଇଛି. ఆయనను చుట్టిన వస్త్రాలు ତାଙ୍କର ଗୁଡା ଯାଇଥିବା అక్కడ ବସ୍ତ୍ର పడి ఉన్నాయి. ସେଠି ପଡିକି ରହିଛି. పేతురు చూశాడు, ପିତର ଦେଖିଲେ, యోహాను చూశాడు. ଜହନ ଦେଖିଲେ. పేతురుకి ఏం అర్థం కాలేదు. ପିତର ବୁଝି ପାରିଲେ ନାହିଁ. యోహానికి మాత్రం తెలుసా? କାହିଁକି ଜାଣିଛ ନା? యేసు ప్రభుకి పరిచర్య చేసేవాడు యోహాను. ଯୀଶୁଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା କରୁଥିଲେ ଜହନ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. వాడు యోహాను. ଆଉ ଯୀଶୁଙ୍କର ବସ୍ତ୍ରକୁ ସେ ମଡତା କରୁଥିଲେ ଜହନ. యేసు ప్రభు తల రుమాలి మడత పెట్టేవాడు యోహాను. ଯୀଶୁଙ୍କର ସେ ମୁଣ୍ଡ ରୁମାଲକୁ ମଧ୍ୟ ଜହନ ସେ ସଜାଇକି యేసు ରଖୁଥିଲେ. ప్రభు వస్త్రాలను ఉతికేవాడు యోహాను. ଯୀଶୁଙ୍କର ବସ୍ତ୍ର ସେ କାଚୁଥିଲେ ଜହନ. హలో, ହ୍ୟାଲୋ, మెలకువగా ఉండి వినండి. ଜାଗି ରହି ଶୁଣନ୍ତୁ. యేసు ప్రభుకు దగ్గరగా, ଯୀଶୁଙ୍କ ନିକଟତର ଭାବରେ యేసు ప్రభుకు పరిచర్య చేస్తూ ଯୀଶୁଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା କରି నిత్యము యేసుతో ఉండేవాడు ସର୍ବଦା కాబట్టి ଯୀଶୁଙ୍କ ସହିତ ରହିଥିବାରୁ ఇలాగ మడత పెట్టడం ଏଇ ପ୍ରକାର ଠିକ ଭାବରେ ସଜେଇକି యోహాను మడత పెడతాడు. ଜହନ సజେଇବେ. యేసు ప్రభుకు అలాగ మడత పెడితేనే ఇష్టం. ଯୀଶୁଙ୍କୁ ସେଇ ପ୍ରକାର ସଜେଇ ରଖିଲେ యేసు ప్రభు తిరిగి లేచి ଯୀଶୁ పునర్ବାର ఉଠି ఆ రుమాలు అలాగ మడత పెట్టి వెళ్ళిపోయాడు. ସେ ରୁମାଲକୁ ସେଇ ପ୍ରକାର ସଜେଇକି ଗଲେ. యేసు యోహాను అది చూసి ଜହନ ତା ଦେଖି యేసు లేచాడని నమ్మాడు. ଯୀଶୁ ଉଠିଲେ ବୋଲି ସେ ବିଶ୍ୱାସ ఇలాగ କଲେ. మడత పెట్టడం ଏଇ ପ୍ରକାର ସଜେଇବା యేసు ప్రభు తప్ప, ଯୀଶୁଙ୍କ ଛଡା యేసుకి నాకు తప్ప ଆଉ ଯୀଶୁଙ୍କୁ ମତେ ఇంకెవరికి తెలియదు. ଆଉ କେହି ଜାଣନ୍ତି ନାହିଁ. కాబట్టి మడత పెట్టే విధానము ତେଣୁକରି ସଜେଇବା ସେ యేసు ప్రభు ఆయన ଜାଣିଲେ. తిరిగి లేచాడు. ସେ పునర్ବାର ଉଠିଲେ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సేవకునికి సన్నిహితంగా ఉంటే ଆପଣ ସେବକଙ୍କର ନିକଟତା ନେଲେ పరలోకపు ప్రత్యక్షతలు దేవుడు నీకు ఇస్తాడు. ସ୍ୱର୍ଗର ପ୍ରକାଶନ ଆପଣ ପରମେଶ୍ୱର ଦେବେ. పరలోకపు మన్నతో నిన్ను నింపుతాడు. ସ୍ୱର୍ଗର ମାନରେ ପ୍ରଭୁ ଆପଣ ପୂର୍ଣ୍ଣ రహస్యమైన କରିବେ. సంగతులు బయలుపరుస్తాడు. ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ଗୁଡ଼ିକ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଜଣାଇବେ. రహస్యమైన విషయాలు నీకు బయలుపరుస్తాడు. ରହସ୍ୟ ବିଷୟ ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କୁ ଜଣାଇବେ. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ସମୁଏଲ ସହିତ ପରମେଶ୍ୱର କଥା ହେଲେ. సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ସମୁଏଲକୁ ପରମେଶ୍ୱର జతల ఎడ్లు కలిగిన వాడు 12 ହଳର ଥିବା ବ୍ୟକ୍ତି ఏలియా పిలిస్తే ଏଲିୟ ଡାକିବା ସଙ୍ଗେ ఎలీసాకు ସଙ୍ଗେ పరిచర్య చేస్తూ వచ్చాడు. ଏଲିସିୟଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା କରିବା ପାଇଁ ଆସିଲେ. యెహోషువ జియోసియో మోషేకు పరిచర్య చేస్తూ ମୋସାଙ୍କର వచ్చాడు. ପରିଚର୍ଯ୍ୟା କଲେ. అందుకే ତେଣୁକରି మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ମୋସାଙ୍କ ପରେ జియోసియో ନେତୃତ୍ୱ ନେଲେ. అందుకే ఏలియా తర్వాత ତେଣୁକରି ଏଲିୟଙ୍କ ପରେ ఎలీసా గొప్పవాడయ్యాడు. ଏଲିସିୟ మహాన్ ହେଲେ. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరమేశ్వరుడు గౌరవ. ఈ రోజు నువ్వు పరిచర్య చేసే మనసు కలిగి ఉన్నావా? ଆଜି ପରିଚର୍ଯ୍ୟା କରିବା ମନ ଅଛି କି? పరిచర్య చేస్తున్నావా? ପରିଚର୍ଯ୍ୟା କରୁଛନ୍ତି କି? సంఘములో పరిచర్య చేసేవారు ఉంటే ମଣ୍ଡଳରେ ପରିଚର୍ଯ୍ୟା କରିବା ఆ ବ୍ୟକ୍ତି ଥିଲେ మందిరములో ఆ సంఘములో పిచ్చి మొక్కలు గచ్చ పొదలు ముండ్ల పొదలు ఉండవు. ସେଇ ମଣ୍ଡଳରେ କୌଣସି ବାଳୁଙ୍ଗା, କୌଣସି କଣ୍ଟା ବୁଦା, କୌଣସି ଅଦରକାର ବୁଦା ଗୁଡ଼ିକ ରହିବ ନାହିଁ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిచర్య చేసిన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ପରିଚର୍ଯ୍ୟା କରୁଥିବା ସାମୁଏଲ ସହିତ ପରମେଶ୍ୱର କଥା ହେଲେ. పరిచర్య చేసిన ఎలీషాను వాడుకున్నాడు. ପରିଚର୍ଯ୍ୟା କରୁଥିବା ଏଲିସିୟଙ୍କ ସହିତ ପ୍ରଭୁ କଥା ହେଲେ. పరిచర్య చేసిన యెహోషువను వాడుకున్నాడు. ପରିଚର୍ଯ୍ୟା କରୁଥିବା జియోସିୟଙ୍କ ସହିତ ପ୍ରଭୁ କଥା
ପଠାଲେ పరిచర్య చేసేవారి ద్వారా సంఘం విస్తరించబడింది. ପରିଚର୍ଯ୍ୟ କରିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ଦେଇ ମଣ୍ଡଳୀ ବୃଦ୍ଧି ପାଇଲା। ఈ రోజు పరిచర్య చేసే మనసు నీకు నాకు ଆଜି ఉండాలి. ପରିଚର୍ଯ୍ୟ କରିବା ମନ ଆପଣ ଠାରେ ମୋ ଠାରେ ରହିବା ଦରକାର। ఆ ఎంగిలిపేట్లు మేము తీస్తామా? ସେଇ ଅଇଁଠା ଥାଳି ଆମେ ଉଠେଇବୁ କି? ఎంగిలిపేట్లు మేము కడుగుతామా? ଅଇଁଠା ଥାଳି ଆମେ ଧୋଇବୁ ఆ କି? లెట్రిన్ బాత్రూమ్ మేము ସେ కడుగుతామా? ଲାଟ୍ରିନ୍ ବାଥରୁମ୍ ଆମେ ఈ ଧୋଇବୁ రోజు କି? ఇంచుమించు 110 మంది పాస్టర్లు వచ్చారు. ଆଜି ପ୍ରାୟ 110 ଜଣ ପାଳକ ଆସିଛନ୍ତି। మీ మందిరం దగ్గర లెట్రిన్ బాత్రూమ్ అస్సలు బాగులేవు. ଆପଣଙ୍କର ଗିର୍ଜା ପାଖରେ ଲାଟ୍ରିନ୍ ବାଥରୁମ୍ ଠିକ ନାହିଁ। సేవకులు వెళ్ళారు, ସେବକ ଗଲେ చాలా బాధపడుతూ వెళ్ళారు, ఏంటి ఇలా ఉందని. ବହୁତ ଦୁଃଖ କରି ଗଲେ କଣ ଏମିତି ଅଛି ବୋଲି। పరిచర్య చేసే వాళ్ళు ఉంటే ପରିଚର୍ଯ୍ୟକାରୀ ଥିଲେ సంఘం అలా ఉండదు, ମଣ୍ଡଳୀ ସେ ପ୍ରକାର మందిరం అలా ఉండదు. గిର୍ଜା ସେ ପ୍ରକାର సేవకులకు పరిచర్య చేసేవాడు ସେବକ ମାନଙ୍କୁ ପରିଚର୍ଯ୍ୟ దేవునికి పరిచర్య చేసిన వాడు. ଈଶ୍ୱରଙ୍କର ପରିଚର୍ଯ୍ୟ ఒకసారి లేచి నిలబడదాం, ଥରେ ప్రార్థన ଆମେ చేసుకుందాం. ସମସ୍ତେ ଉଠି ଠିଆ ହେବା, అందరూ ପ୍ରାର୍ଥନା లేచి କରିବା। నిలబడదాం. ସମସ୍ତେ ଉଠି ଠିଆ ହେବା। అందరం లేచి నిలబడదాం. ସମସ୍ତେ ఉଠି ଠିଆ ହେବା। ఎక్కడ ఉన్నవారు అక్కడే ଯୋଉଠି ଥିଲେ ఒక్కసారి లేచి నిలబడండి. ଥରେ ଉଠିକି ଠିଆ కళ్ళు ହେବା। మూసుకోండి. ଆଖି ବନ୍ଦ କରନ୍ତୁ। కొన్ని నిమిషాలు ଅଳ୍ପ ସମୟ మనస్ఫూర్వకంగా ମନ హృదయపూర్వకంగా ହୃଦୟ ଅନ୍ତଃକରଣ ప్రార్థన ସହିତ చేద్దాం. ପରିଚର୍ଯ୍ୟକାରୀ ଭାବରେ ରଖ। పరిచర్య చేసే మనసు నేను కలిగి ఉండాలి. ପରିଚର୍ଯ୍ୟ କରିବା ମନ ମତେ ଦିଅ। పరిచర్య చేసే హృదయం నేను కలిగి ପରିଚର୍ଯ୍ୟ ఉండాలి. କରିବା ହୃଦୟ ମୁଁ ଧାରଣ କରିବାର పరిచర్య ଅଛି। చేసే తత్వం నేను కలిగి ఉండాలి. ପରିଚର୍ଯ୍ୟ କରିବା ସେଇ ମନ నేను ఒక ସାକ୍ଷ୍ୟ ମତେ ଦିଅ। పరిచారకుడిగా ఉండాలి. ମୁଁ ଗୋଟେ ପରିଚର୍ଯ୍ୟକାରୀ ଭାବରେ ରହିବାର సమూయేలు ଅଛି। వలె ఉండాలి. ସମୁଏଲ ଭାବରେ ରହିବାର ଅଛି। యెహోషువ వలె ఉండాలి. ଝିଅ ରହିବାର ఆ ଅଛି। స్త్రీల వలె ఉండాలి. ସେଇ ସ୍ତ୍ରୀ ଗଣ ପରି ରହିବାର ଅଛି। శిష్యుల వలె ఉండాలి. ଶିଷ୍ୟମାନଙ୍କ ପରି ରହିବାର ଅଛି। పరిచర్య చేసే స్వభావము ପରିଚର୍ଯ୍ୟ କରିବା నాకు ସ୍ୱଭାବ దయచేయి ମତେ ప్రభా. ଦିଅ ପ୍ରଭୁ। పరిచర్య చేయకుండా ପରିଚର୍ଯ୍ୟ ନ నువ్వు କରି గొప్పవాడివి కాలేవు. ତମେ ମହାନ ହେଇପାରିବ ନାହିଁ। పరిచర్య చేయకుండా ପରିଚର୍ଯ୍ୟ ନ నువ్వు କରି ముఖ్యమైన వాడివి ତମେ కాలేవు. ମୁଖ୍ୟ ବ୍ୟକ୍ତି ହେଇପାରିବ ନାହିଁ। పరిచర్య చేయాలంటే ପରିଚର୍ଯ୍ୟ నీకు ବିନା తగ్గింపు కావాలి. ତମଠାରେ ଉଣା ବା ନମ୍ର ବା ବିଷୟ దేన మనసు కావాలి. ତମ ନମ୍ର ମନ ଦରକାର। విధేయత కావాలి. ఆజ్ఞాబద్ధత దరକାର। అదే నీ ఆత్మీయ ఎదుగుదలకు గుర్తు. ତାହା ତମ ఆత్మిక వృద్ధిର చిହ୍ନ। ఈ రోజు సంఘములో ଆଜି ମଣ୍ଡଳରେ మారు మనసు పొందాను చాలు ମନ అనుకుంటున్నావా? ପରିବର୍ତ୍ତନ ପାଇଛି ଯଥେଷ୍ଟ ବୋଲି ଭାବୁଛ କି? బాప్తిసం పొందాను చాలు ଜୀବନ అనుకుంటున్నావా? ପାଇଛି ମୋ ଦର୍ଶନାଂଶ ଦଉଛି ମୋ ପାଇଁ ଯଥେଷ୍ଟ ବୋଲି ଭାବୁଛ మందిరములో କି? గిର୍ଜାରେ సేవకునికి సేవకంకు, సేవకురాలుకి సేవికాంకు పరిచర్య చేసే ପରିଚର୍ଯ୍ୟ କରିବା పరిచారకుడిగా ఉన్నావా? ପରିଚାରକ ଭାବରେ ଅଛ କି? పరిచర్య చేయకుండా ପରିଚର୍ଯ୍ୟ ବିନା ప్రసంగము చేయడానికి యోగ్యత లేదు. ବାକ୍ୟ କହିବା ଯୋଗ୍ୟତା ନାହିଁ। పరిచర్య చేయకుండా ପରିଚର୍ଯ୍ୟ ବିନା పాటలు పాడడానికి యోగ్యత ଗୀତ లేదు. ଗାଇବାର ଯୋଗ୍ୟତା ନାହିଁ। పరిచర్య చేయకుండా ପରିଚର୍ଯ୍ୟ ନ କରି ఆరాధన చేయడానికి యోగ్యత లేదు. ଉପାସନା କରିବାର ଯୋଗ୍ୟତା ନାହିଁ। పరిచర్య చేసే మనసు నీకు కావాలి. ପରିଚର୍ଯ୍ୟ କରିବା ମନ ତମ ଠାରେ పరిచర్య చేసే ଦରକାର। ହృదయం నీకు కావాలి. ପରିଚର୍ଯ୍ୟ କରିବା ହୃଦୟ ତମ సంఘములో ଦରକାର। పరిచర్య ఉంటే ମଣ୍ଡଳରେ ପରିଚର୍ଯ୍ୟ ఆ ଥିଲେ సంఘం పట్టణాలు పల్లెలు వ్యాపిస్తాది. ସେଇ ମଣ୍ଡଳୀ ନଗରୀ ନଗରୀ ଗ୍ରାମ ଗ୍ରାମେ ବଢିବ। కేవలం ఇస్తే సరిపోదు. କେବଳ ଦେଲେ ଯଥେଷ୍ଟ ନୁହେଁ। ఇస్తే సరిపోదు. ଦେଲେ ଯଥେଷ୍ଟ ନୁହେଁ। ఇచ్చి వాళ్ళు పరిచర్య చేశారు. ଦେଇକି ସେମାନେ ପରିଚର୍ଯ୍ୟ దేవుని କଲେ। మేలు నీకు దొరకలేదా? ଈଶ୍ୱରଙ୍କର ମଙ୍ଗଳ କଣ ତମେ దేవుని ପାଇନ ద్వారా నువ్వు କି? ఆశీర్వదించబడలేదా? ଈଶ୍ୱରଙ୍କ ଦେଇକି ଆଶୀର୍ବାଦ ପାଇନ దేవుని କି? వల్ల నువ్వు దీవించబడలేదా? ଈଶ୍ୱରଙ୍କ ଦେଇକି ଆପଣ ଆଶୀର୍ବାଦ దేవుని వల్ల କାରଣ ହେଇନ నువ్వు କି? మేలు పొందలేదా? ମଙ୍ଗଳଦାନ ପାଇନ କି? దేవుని వల్ల స్వస్థత పొందిన ଈଶ୍ୱରଙ୍କ వారు, ଦେଇକି ସୁସ୍ଥତା ପାଇନ విడుదల କି? పొందిన ଉଦ୍ଧାର వారు, ପାଇବା ବ୍ୟକ୍ତିମାନେ, ఆరోగ్యాన్ని అనుభవించిన ఆరోగ్య వారు ପାଇଥିବା ବ୍ୟକ୍ତିମାନେ ఆయనతో ఉండి ତାଙ୍କ ସହିତ పరిచర్య ରହି చేశారు. ପରିଚର୍ଯ୍ୟ କଲେ। నువ్వు దేవుని మేలు పొందుతూ ତମେ ଈଶ୍ୱରଙ୍କ ମଙ୍ଗଳଦାନ ପାଇ పరిచర్య చేసే స్థితికి రాలేదేమో. ପରିଚର୍ଯ୍ୟ ନ କରିବା తగ్గించుకుంటాను. ପ୍ରଭୁ ନିଜକୁ ମୁଁ ନିଜ ନମ୍ର କରୁଛି। సంఘములో, ମଣ୍ଡଳରେ, మందిరములో, ଗିର୍ଜା ଗୃହରେ, సేవకునికి, ସେବକଙ୍କୁ, సువార్తలో ସୁସମାଚାରରେ నేను పరిచారకుడిగా ఉంటాను. ପରିଚର୍ଯ୍ୟକାରୀ ଭାବରେ పరిచర్య చేస్తాను. ପରିଚାରକ నా ଭାବରେ ఆస్తి ରହିବି। ఇచ్చి ମୋର ସମ୍ପତ୍ତି ଦେଇ నేను పరిచర్య చేస్తాను.